నేను నేను ఇక్కడ దగ్గరలోనే రంగారెడ్డి నగర్ మందిరం నుంచి అక్కడ ఉండేదాన్ని. అంకుల్ మాకు ముందుగానే తెలుసు. మా తల్లిదండ్రులు, నాన్నగారు వాళ్ళు 5గురు అనమాట. 5 బ్రదర్స్, ఒక అక్క. డాడీ వాళ్ళలో రెండోవాడు. డాడీయే ఫస్ట్ దేవుణ్ణి నమ్ముకున్నారు. మా నాన్నమ్మకి కానీ తాతయ్యకి కానీ ఎవరికి కూడా రక్షణ లేదు, విగ్రహారాధికులు అనమాట. తాతయ్య నా పేరు సృజన, డాడీ పేరు రాజశేఖర్, మమ్మీ పేరు సుమిత్ర. అయితే వాళ్ళు విగ్రహారాధకులని, వాళ్ళకి చిన్నప్పటి నుంచి రక్షణ లేదన్న సంగతి నాకు డిగ్రీకి వచ్చే వరకు కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఎవరు కూడా నాకు చెప్పలేదన్నమాట ఆ విషయాలన్నీ కూడా. సో డాడీ అక్కడ ఊర్లో చదువుకున్న తర్వాత వాళ్ళు ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేస్తూనే ఉండేవారు. డాడీ ఊర్లో పెద్దగా ఉండేవారు అన్నమాట, తాతయ్య గారు. సో ఆయన నందీశ్వరుని ఎవరినో పూజించేవారంట. ఆయన వెళ్ళి అక్కడ బలిస్తే కానీ అక్కడ పొయ్యి కూడా వెలిగించేవారు కదంట. అంత విగ్రహారాధనలో వాళ్ళు బతుకుతా వచ్చారు. అటువంటి స్థితిలో డాడీ హైదరాబాద్ వచ్చారు ఉద్యోగ నిమిత్తము. వాళ్ళ అన్నయ్య కూడా ఆయనతో పాటు వచ్చారన్నమాట. ఇద్దరు ఒకటే రూమ్లో ఉండేవారు. ఆ డాడీ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు. అయితే డాడీని ఒక్కరిని ప్రభు ఫస్ట్ రక్షించుకున్నారన్నమాట. ఆయన ఉద్యోగానికి వెళ్తా వస్తా అక్కడున్న పక్కనే లూథరన్ చర్చ్ ఉండేదన్నమాట. ఆ మందిరానికి వెళ్తా వస్తూ ఉండేవారు. తర్వాత మమ్మీని చేసుకున్న తర్వాత వేరే మందిరానికి వెళ్తా వచ్చారు. అక్కడి నుంచి కొన్ని మనస్పర్ధల వల్ల విడిపోయి ప్రత్యేకంగా సంఘం పెట్టుకున్నారన్నమాట. అక్కడ జార్జ్ గారు అని అంకుల్ ఉండేవారు. వాళ్ళ ఇంటి పైన మందిరం నడిచేది. డాడీ కూడా అక్కడికి వస్తూ వెళ్తూ ఉండేవారు. డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండేవారు అనమాట. మేము అప్పటికే 3 పిల్లలము. మందిరానికి వెళ్ళడం రావడము ఇవన్నీ నార్మల్గా జరుగుతూ ఉండేవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి అందరికీ దేవుడు ఉన్నాడు. సో మనకు కూడా యేసుక్రీస్తు ప్రభు అని ఒక దేవుడు ఉన్నాడు. ఆయన క్రైస్తవుల దేవుడు, అదొక్కటే నాకు తెలుసు. అంతకు మించి ఆత్మీయ గ్రహింపు కానీ ఏమీ లేదు. నేను అప్పుడు 6th క్లాస్ ఏమో చదువుతున్నాను. ఒకసారి ఏమైందంటే నాకు బాగా ఫీవర్ వచ్చిందనమాట. ఫీవర్ వస్తే స్కూల్లోనే ఉన్నాను. స్కూల్లో బాగా వామిటింగ్ చేసుకుంటూ వచ్చాను. బాగా డల్ అయిపోతే మా బ్రదర్ ఉన్నారు, ఇంటికి పంపించేశారు. స్కూల్ కూడా మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం నాకు స్కూల్. సైకిల్ మీద తీసుకొచ్చి ఇంటి దగ్గర అన్నయ్య వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. డాడీ డ్యూటీ నుంచి వచ్చే వరకు మమ్మీ చూసుకున్నారు. వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళమని పంపించారనమాట. 4:30కి అట్లా మేము హాస్పిటల్కి వెళ్తా వచ్చాం. ఇక్కడే బాలనగర్లో రాజకాలనీలో ఈఎస్ హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను లైన్లో నుంచున్నప్పుడు నాకు బాడీలో అసలు ఏం తెలియట్లేదు అనమాట. వామిటింగ్ అయిపోయింది, నేను ఏం తినలేదు. వాళ్ళు కూడా చూసుకోలేదు, మమ్మీ డాడీ కూడా. బాగా ఫీవర్ ఎక్కువగా ఉందని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. డాడీ సైకిల్ మీద వెళ్ళిపోయాను అనమాట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ చెక్ చేశారు, ఫీవర్ ఎక్కువగా ఉందని ఇంజెక్షన్ ఇచ్చారు. కొంచెంసేపటికి బాగానే ఉన్నాను. తీసుకొని వస్తున్నారు నన్ను సైకిల్ మీద. బాలనగర్ చౌరస్తా అంటే ఇక్కడ చౌరస్తా వరకు వచ్చేటప్పటికి తెలిసిన మావయ్య గారు కనిపించారు అన్నమాట. ఆయనతో మాట్లాడితే ఫీవర్ వచ్చింది, ఇట్లా హాస్పిటల్ తీసుకొని వచ్చానని చెప్పి ముందుకు తీసుకొచ్చారు. షేవింగ్ కిట్ ఏదో కొనుక్కుంటున్నారు. నేను సైకిల్ పట్టుకొని నిలబడ్డాను. రోడ్డుకి యువతల వైపు నేనున్నాను, అవతల వైపు డాడీ ఉన్నారు. ఒకే రోడ్లో ఉన్నాము. అంటే మెయిన్ రోడ్కి దగ్గరలో నేనున్నాను. ఆయన అవతల వైపు షేవింగ్ కిట్ ఏదో కొనుక్కుంటున్నారు. నేను సైకిల్ పట్టుకొని నిలబడి ఉన్నాను. నాకు కళ్ళు తిరిగినాయి అన్న సంగతి కూడా నాకు తెలీదు. సైకిల్ మీద వేసుకొని రోడ్డుకి అడ్డంగా పడిపోయాను. ఆయన ఎంతసేపటి నుంచి నన్ను పిలుస్తున్నారో నాకు తెలీదు. నేను కాన్షియస్లో లేను. ఒక్క సెకండ్ ఆగుంటే లారీ నా మెడ మీద నుంచి వెళ్ళిపోయేది అన్నమాట. అప్పటి వరకు ఆయన చూడలేదు నన్ను. నేను పడిపోయాను, ఎవరు కూడా చూడలేదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు మెయిన్ రోడ్ మీద. అంత పరిస్థితి. డాడీ వెనక్కి తిరిగి ఇది ఎట్లా ఉందమ్మా అని చెప్పమని అడగడానికి వెనక్కి తిరిగారు. అప్పటికే నేను రోడ్ మీద పడిపోయి ఉన్నాను. ఎంతసేపటి నుంచి ఆ స్థితిలో ఉన్నాను నాకు తెలియదు. ఆయన కూడా నన్ను చూడలేదు. సడన్గా వచ్చి ఆయన ఇట్లా లేపారు. నేను మెలకు వచ్చినంత నాకు చెప్పారు ఇట్లా జరిగిందని. ఆయన లేపారు, లారీ వెళ్ళిపోయింది అనమాట. తీసుకుని వెళ్ళి వేరే హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసి అక్కడ మళ్ళీ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మేము ఇంటికి వచ్చేటప్పటికి 10 అయింది. 10 అయితే మీరు 4 o'clock వెళ్ళారు, ఇంతసేపు ఏం చేశారండి, అక్కడికి వెళ్ళారు అమ్మాయిని తీసుకొని అని మా మమ్మీ అడిగింది. అడిగితే నేను తర్వాత చెప్తాను, ఆమెని ఫస్ట్ చూడు ఆమెని అంటే నాకు బ్రెడ్ ఏదో పెట్టారు, పాలు తాగిచ్చారు, మెడిసిన్ వేస్తే నేను పడుకున్నానని వాళ్ళు అనుకుంటున్నారు. నేను మెలకుగానే ఉన్నాను. ఇప్పుడు కప్పుకొని వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో అసలు నాకు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు అనమాట. అయితే ఈరోజు ఇట్లా జరిగింది. ఒక్క సెకండ్ నేను చూడడం ఆలస్యం అయితే అమ్మాయి చనిపోయేదని చెప్పారు. వాళ్ళిద్దరు ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారు. నేనైతే దుప్పట్లో ఉండి వింటా ఉన్నాను. అప్పటి వరకు నాకు తెలియదు దేవుడు వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడని. ఆ సంవత్సరం నా వాగ్దానము
ఆయన నీ ప్రాణమును కాపాడు, ఆయన నీ ప్రాణం కాపాడనేది నా వాగ్దానం. నా వాగ్దానం ఎత్తి పట్టుకొని డాడీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, నా బిడ్డకి ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు నువ్వు నెరవేర్చావు, నా బిడ్డను కాపాడుతూ వచ్చావని. ఉదయం అయిపోయింది, నేను వింటా ఉన్నాను కానీ ఏం చెప్పలేదు కదా. మార్నింగ్ డాడీని అడిగాను, డాడీ నాకు నిన్న ఏం జరిగింది, ఎందుకు మీరు ఏడుస్తూ ఉన్నారు, రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే నేను విన్నాను కానీ నాకు ఏం జరిగింది, ఏమైంది నాకు అని అడిగితే ఇట్లా జరిగిందమ్మా, నీకేం కూడా తెలియలేదు, ఒక్క సెకండ్ నేను చూడడం ఆలస్యమైతే నువ్వు నిజంగానే నేను చనిపోయేదానివి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూ వచ్చాడు అని చెప్పారు. నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో కూడా, వాగ్దానం తీసుకోవడమే తెలుసు కానీ దాని గురించి ప్రార్థన చేయడం కంటే ఏమీ తెలియదు అనమాట. డాడీ రోజు ప్రార్థన చేసుకునేవారు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఒక అలవాటు, మనకి క్యాలెండర్ ఉంటుంది కదా, అందులో వాక్యాలు ఉంటాయి. మార్నింగే లేచి ఆ క్యాలెండర్ వాక్యం చదువుకుని ప్రేయర్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. తర్వాత రోజు మార్నింగే లేచి ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఇదంతా కూడా అలవాటు. డాడీతో మమ్మీ కంటే నాకు సాన్నిహిత్యం ఎక్కువ. ఏ డౌట్ ఉన్నా, నాకు నా జీవితంలో ఏం జరిగినా ఫస్ట్ నేను ఆయనకి చెప్పుకునేదాన్ని. అయితే వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు అంటే ఏంటి డాడీ అని అడిగారు. అడిగితే మనము ప్రతి డిసెంబరు జనవరి 1 నైట్ 31 నైట్ వాగ్దానం తీసుకుంటాం కదా. ఎవరైతే ప్రభు బిడ్డలుగా ఉంటారో ఆయన అంగీకరిస్తారో ఆ ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తారని చెప్పారు. అది నా జీవితంలో ఫస్ట్ నేను తెలుసుకున్న విషయం. నా అనుభవపూర్వకంగా ఏంటంటే దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరుతాడు అనేది నేను తెలుసుకున్నాను. నా జీవితంలో 6th క్లాస్ అయిపోయింది. 7th ఆ టైంలో ఉన్నప్పుడు మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పాను కదా. డాడీకి అనుకోకుండా కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. అప్పుడు అదొక భయంకరమైన వ్యాధి అన్నమాట. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ఎవరికి కూడా డాక్టర్స్ కూడా సరైన ఐడియా ఉండేది కాదు. అటువంటి స్థితిలో ఆయనకు వచ్చింది. అది 1994లో వస్తే అందరు కూడా మా ఇంటికి వచ్చి మా డాడీని పలకరించి వెళ్తూ ఉండేవారు. ఆయన చాలా నొప్పితో బాధపడుతూ ఉండేవారు. ట్రీట్మెంట్ అనేది లేదు, ఏం లేదు. అప్పటికే ఆయన రక్షించబడ్డారు, మందిరంలో పెద్దగా కూడా ఉన్నారన్నమాట. అయితే మా మమ్మీ అస్తమానం ఏడుస్తూ ఉండేది. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు, ఈయనకి ఏమన్నా అయిపోతే నా పరిస్థితి ఏంటంటే, మమ్మీ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు, ఆమె ఏం పని చేయరు అనమాట. అంటే బయట ఏం పని చేయరు, ఇంట్లోనే ఉంటారు, తన హౌస్ వైఫ్ కాబట్టి. ఎట్లా నా పరిస్థితి, నా అస్తమానం ఏడుస్తూ ఉండేది. నాకేం అర్థమయ్యేది కాదు, ఈమె ఎందుకు ఏడుస్తుంది, డాడీ బాగానే ఉన్నారు కదా చూడడానికి అని అనుకునేదాన్ని. తర్వాత ఒకసారి మందిరంలో ఇట్లా డాడీ గురించి ప్రేయర్ పెట్టి అందరూ ప్రేయర్ చేస్తూ ఉంటే డాడీ గురించి చేస్తూ ఉన్నారు కదా. ఆయనకి విశ్వాసం ఉంది ప్రభు తనను స్వస్థపరుస్తాడని. మాకైతే సిచ్యువేషన్ ఏంటో కూడా తెలియదు, చిన్నపిల్లలం కాబట్టి. ఇప్పుడు పిల్లలకు ఉన్నంత గ్రహింపు కానీ ఏమి కూడా లేదనమాట. అప్పుడు మాకు ప్రేయర్ చేస్తూ ఉన్నారు, ఆయన నొప్పితో బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. అయితే ఆ రోజు వాక్యం చెప్తా ఉన్నారంట అంకులు. మా డాడీ సాక్ష్యం చెప్పినప్పుడు నేను వింటా వచ్చాను. ఏంటంటే ప్రభు తన వారిని ఏర్పరచుకుని తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకునే వరకు విడిచిపెట్టడారు. ఆయన ఆ వాక్యం చెప్తా ఉన్నారు, వింటూ ఉన్నారు. డాడీ మేము అందరం కూడా వింటూ ఉన్నాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వాష్రూమ్కి వెళ్ళారు. వాష్రూమ్కి వెళ్ళి 1 అవర్ అయినా ఆయన బాత్రూమ్ నుంచి బయటికి రాలేదు. ఎంతసేపు అయినా బయటికి రాకపోతే మా మమ్మీ డోర్ కొడతా వచ్చింది, వాష్రూమ్లో ఏమైనా అయిపోయిందో ఏమైందో అనేసి. ఎంతసేపు అయినా బయటికి రాలేదు. 1 అవర్ తర్వాత బయటకు వచ్చారు. 1 అవర్ తర్వాత బయటకు వస్తే ఇంత పెద్ద రాయండి, యూరిన్లో నుంచి అది బయటపడిపోయిందండి. దేవుడు ఎంత ఆశ్చర్యం చేశారంటే, ఇప్పటి కాలంలో దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దాని లోపలికి ఏమైనా పంపించి బ్రష్ చేయడం, సర్జరీ చేస్తున్నారు. అప్పటి కాలంలో ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో లేదో కూడా మాకు తెలియదు. అంత అద్భుతంగా ప్రభు డాడీని రక్షించారు. అప్పుడు నేను ఒకటే, ఇంత నమ్మకమైన దేవుడు నన్ను ఎప్పుడో కాపాడాడు. తర్వాత నేను ఎదుగుతూ వచ్చాను, ఆ సంగతి మర్చిపోతూ వచ్చాను. నేను మరణ పరిస్థితిలో నుండి నా తండ్రిని విడిపించిన దేవుడు, ఇంతగా కాపాడిన దేవుడు, నేను అసలు ఏం చెల్లించి మేము ఆయన రుణాన్ని తీసుకోగలం, ఏంటి అసలు పరిస్థితి అని అనుకునేదాన్ని. నేను ఇట్లానే మందిరంకి వెళ్తా వచ్చాము. ఎప్పుడు కూడా బైబిల్ పొద్దున్న లెగిసి బ్రష్ చేసుకొని బైబిల్ చదువుకొని మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ పెట్టేవారు కాదు. మా ఇంట్లో అది ఒక అలవాటు. డాడీతో పాటు అందరం కూర్చొని బైబిల్ చదువుకొని బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే. టైం లేదు, స్కూల్కి లేట్గా వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఫాస్టింగ్ ఉండి వెళ్ళాల్సిందే, ఎందుకంటే నువ్వు బైబిల్ చదవలేదు కాబట్టి. ఈరోజు నువ్వు బైబిల్ చదివితేనే నీకు బ్రేక్ఫాస్ట్, లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఉండేది కదా. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అలా పెంచుతూ వచ్చారు. నేను 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడు ఎప్పుడు మందిరము, ఇల్లు, స్కూల్ తప్ప వేరే ప్రపంచం మాకు తెలియదు. చుట్టాలందరూ కూడా దగ్గరగానే ఉండేవారు. మేము ఒక్కరమే హెబ్రోన్ సహవాసము, మిగిలిన వాళ్ళందరూ కూడా లూథరన్ చర్చ్కి వెళ్ళేవారు అన్నమాట. మా డాడీ ఒకరే హెబ్రోన్ సహవాసంలో ఉండేవారు. అందరూ కూడా అంటూ ఉండేవారు, మాకు వచ్చే శ్రమలను బట్టి, చిన్నప్పటి నుంచి అలాంటి పరిస్థితులు, మాకు వచ్చే శ్రమలను బట్టి నువ్వు దేవుళ్ళు ఇంతగా ఉంటావు కదా, నీకెందుకు ఇట్లాంటివి వస్తున్నాయన్నా అని అనేవారు. ప్రభు తను ప్రేమించే వారి వరకు ఏం సిద్ధపరిచాడో అవి మనం చెప్పలేం బ్రదర్, అవి కంటికి కనబడు చెవికి కనబడు అని మా డాడీ చెప్తూ ఉండేవారు. వాళ్ళ బ్రదర్స్ అందరు కూడా, వాళ్ళు ఎవరికి కూడా రక్షణ లేదు, నామకార్థ క్రైస్తవులుగా ఉండేవాళ్ళు అన్నమాట.
డాడీకి ఒక్కరికే సంపూర్ణమైన విశ్వాసం రక్షణ ఉంది. దాన్ని బట్టి మమ్మీ నడిపించబడతా వచ్చింది. మేము కూడా వాళ్ళ ఇంట్లో పెరుగుతూ వచ్చాము కాబట్టి మేము కూడా నడిపించబడతా వచ్చాము. 8th క్లాస్ 9th క్లాస్కి వచ్చినప్పుడు ఒకసారి సత్యరాజ్ అన్న అని యవనస్తుడన్నమాట, అన్న మా మందిరానికి పరిచర్య కోసం వచ్చాడు. జయరాజ్ అంకులతో పాటు పరిచర్య కోసం వచ్చాడు అన్నమాట. అన్న వాక్యం చెప్తా ఉంటే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఆ గాజా నుంచి పోతూ ఉంటాడు కదా, దర్శనానికి ఒక నపుంసకుడు వెళ్తూ ఉంటాడు. అతను చదివే వాక్యం ఏంటో అతనికి తెలియదు కానీ చదువుతూ ఉంటాడు. ఆ రథం మీద కూర్చొని చదువుతూ ఉంటాడు. ఫిలిప్పు తన దగ్గరికి వచ్చి నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా అని అడుగుతాడు. అడిగితే ఫిలిప్పు అంటాడు, ఎవడైనా నాకు దాన్ని తెలియజేయకుంటే నేను ఎట్లా గ్రహిస్తానని అంటాడు. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు గ్రహింపు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను బైబిల్ చదువుతున్నాను, దేవుడు రోజు నాకు చూపిస్తూ ఉన్నాడు కానీ నేను గ్రహింపు లేని దానిగా ఉన్నాను. ఆయనకి ఏంటి పరిస్థితి, ఆయనకి ఎవరు కూడా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి తనకి గ్రహింపు లేదు. నాకు ఇంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, నేను రోజు బైబిల్ చదువుతున్నాను, మందిరానికి వెళ్తున్నాను, మరి నాకెందుకు గ్రహింపు లేకుండా ఉంది ప్రభా, మరి నేనెందుకు ఇంత వెనక స్థితిలో ఉన్నాను, నేను అది గ్రహించలేని స్థితిలో ఉన్నాను ఏంటి నీ మాటలు ప్రభా అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ వాక్యం బట్టి ఎట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు శ్రమ పొందుతూ వచ్చారు. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో రాయబడినవన్నీ కూడా నేను చదువుతూ వచ్చాను. ఆ మాటలు బట్టి ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను రక్షణ పొందుతూ వచ్చాను కానీ నేను బాప్తీసం తీసుకోలేదు, ప్రభులో కొనసాగుతూనే వచ్చాను. అయితే నేను బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు అంకుల్ ఒక వాక్యం చెప్తా వచ్చారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగజేస్తుందని. నాకు మళ్ళీ డౌట్ వస్తూ వచ్చింది, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి అంటే మనకి పశ్చాత్తాపడినప్పుడు మన కళ్ళలో నుంచి వచ్చే నీళ్ళు కాదా, దైవ చిత్తానుసారం దుఃఖం అంటే వేరేలాగా ఉంటుందా, అది ఏంటది అని అనుకునేదాన్ని. సరే డాడీని అడుగుదామని అనుకున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి ప్రభువా, నాకు అర్థం కావట్లేదు అని నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ డే నేను బైబిల్ స్టడీ ఉంది. ఆ నెక్స్ట్ డే బైబిల్ స్టడీలో దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటో అంకుల్ చెప్పారు. నేను ఇక్కడ ప్రార్థన చేసుకుని ఇంటి దగ్గర వెళ్ళాను, అంకుల్ అదే వాక్యం చెప్పారు. నేను ఆశ్చర్యపోతా వచ్చాను, నాకు ఇది అక్కరుతాను, అంకుల్కి ఎట్లా తెలిసింది ఆయనకి, నేను ఇది డాడీని అడుగుదామని అనుకుంటున్నాను కానీ అంకుల్కి ఎట్లా తెలిసింది, అదే వాక్యాన్ని ఎట్లా చెప్పాడు ఆయన అని నేను ఆశ్చర్యపోతా వచ్చాను. ప్రభు నా పక్షాన్ని ఉన్నాడంటే నా మాట నా ప్రార్థన ఆయన వింటా ఉన్నాడు కాబట్టి ఆ నిజమైన రక్షణలోకి నన్ను నడిపించాలని యొక్క ప్రభు యొక్క ఉద్దేశమే ఉంటుందని నేను గ్రహించుకున్నాను. అంకుల్ చెప్పారు వాక్యాన్ని నేను వింటా వచ్చాను. నేను 2000 సంవత్సరంలో నేను 10th క్లాస్ చదువుతున్నాను, రక్షణ పొందాను, ప్రభువులో నడిపించబడుతున్నాను. బాప్తిసం అయితే నేను తీసుకోలేదు. 10th క్లాస్లో ఉన్నప్పుడు లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నేను చాలా సిక్ అయిపోతూ వచ్చాను అనమాట. ఎంతగా సిక్ అయిపోయాను అంటే సైన్స్ ఎగ్జామ్ రోజు అసలు నేను లేగలేని పరిస్థితి, అంతగా ఫీవర్ వచ్చేసింది, స్టమక్ పెయిన్ నాకు. మా డాడీ అన్నారు ఒకటే మాట, నువ్వు ఎగ్జామ్ రాయగలుగుతావమ్మా, రాయగలుగుతానంటే చెప్పు, లేకపోతే మళ్ళీ సప్లిమెంటరీ అవి ఉంటాయి అవి రాసుకుందుగాని అన్నారు. లేదు డాడీ నేను సంవత్సరం అంతా కష్టపడి చదివాను, ప్రభు నాకు తోడే అన్నాడు, నేను ఎట్లయినా పర్లేదు నేను ఎగ్జామ్ రాస్తాను అని వెళ్ళాను. ఎగ్జామ్ రాసాను, వచ్చాను, రిజల్ట్ వచ్చింది, అందరూ పాస్ అవుతూ వచ్చారు, నేను ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోయాను. క్లాస్ ఫస్ట్ వచ్చి లాభం, 2nd క్లాస్ వచ్చాను క్లాస్లో కానీ ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోతా వచ్చాను. చాలా బాధ అనిపించింది, ప్రభువా ఏంటి నా జీవితంలో ఈ పరిస్థితి అని. నేను అంత ఏమంటారు అంటే మా 2 బ్రదర్స్ ఉన్నారు, అన్నయ్య తమ్ముడు, నేను మధ్యలో అన్నమాట. వాళ్ళిద్దరికంటే నేను అన్ని విషయాలు యాక్టివ్గా ఉండేదాన్ని. అట్లాంటిది నేను సడన్గా ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోయేటట్టు మా డాడీ చాలా బాధపడ్డారు. డాడీ ఎంత బాధపడుతున్నారంటే నేను నమ్ముకున్న దేవుడికి ఎంత అవమానం వచ్చి ఉంటుంది కదా అని బాధపడ్డాను నేను కూడా. కానీ ప్రభు చిత్తం ఏమై ఉంటుంది అనేది నాకు తెలీదు, కానీ నేను బాధపడుతూ వచ్చాను. ఒక మాట చెప్పారు ఆ రోజు మండే బైబిల్ స్టడీ, యోబు గ్రంథం గురించి చెప్తా ఉన్నారు అన్నమాట. వచ్చిన సేవకులు యోబు గ్రంథం గురించి చెప్తా ఉన్నారు. యోబు భార్య దేవుణ్ణి దూషించి మరణం కమ్ము ఎందుకు అనేసి యోబుని దూషిస్తూ ఉంటుంది కదా, ఆ వాక్యం చెప్తా ఉన్నారు. అంటే అప్పుడు యోబు ఏమంటాడంటే యెహోవా వల్ల మనము మేలే తప్ప కీడు అనుభవింప తగదా అని మాట్లాడుతూ వచ్చాడు. ఆ వాక్యము నాకు అర్థం కాలేదు కానీ అది ఎందుకో పదే నా మనసు గుచ్చుకుంటా వచ్చింది. ఎందుకు ప్రభా, నేనైతే రక్షణ పొందాను, బాప్తీసం తీసుకోలేదు కానీ రక్షణ పొందాను, నేను నడిపించబడతా వస్తున్నాను ప్రభువులో, కానీ ఇంకా ఆరాధించడం అంటే ఏంటో నాకు సరిగ్గా తెలియదు అనమాట. ఆరాధించడం అంటే ఏంటో సరిగ్గా తెలియదు. కొద్దిగా ప్రభు నీ విన్న వాక్యాన్ని బట్టి 2 ముక్కలే నేను ఆరాధించేదాన్ని అంతే, అంతకు మించి సరిగ్గా తెలియదు. సండే స్కూల్లో అన్నింటిలో ముందుండేదాన్ని. మరి ఎందుకు ప్రభా నా జీవితంలో ఇలాంటి స్థితి తీసుకొచ్చావు, నన్ను బట్టి నీ నామం అన్ని జనుల మధ్య మరి దూషించబడుతుందేమో, నేను ఫెయిల్ అయిపోయాను కదా అని నేను బాధపడుతూ ఉంటే మా డాడీ ఒక మాట చెప్తా వచ్చారు, ఏది జరిగినా మన జీవితంలో ప్రభు యొక్క చిత్తం లేకపోతే ఏది జరగదు కాబట్టి నువ్వేం బాధపడకూడదు అని అన్నారన్నమాట. తర్వాత నేను చాలా సిక్ అయిపోతూ వచ్చాను. నన్ను బాగా చదివిద్దామని మా డాడీకి ఆశ ఉండే. అయితే
ఎప్పుడైతే నేను అట్లా సిక్ అయిపోతే వచ్చానో ఇంకా చాలే చదివించడం మానేసి కుట్టు మిషన్ నేర్పించి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసేద్దామని ఆయన డిసైడ్ అయిపోయారు. నేను బాగా సిక్ అయిపోవడంతో డిసైడ్ అయిపోతే అందరు కూడా ఎందుకు తను చాలా తెలివి, ఎందుకు చదువుతుంది అన్నయ్య అది ఇది అని చెప్పారు. కానీ మా డాడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు, ఇంకా నేను చదివించకూడదు అని. అట్లా ఉన్నప్పుడు రిజల్ట్స్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ నేను ఎగ్జామ్ రాసాను, రిజల్ట్ వచ్చింది, నేను పాస్ అయిపోయింది. దాంట్లో ఒక్క రోజులోనే మా డాడీ జాబ్కి వెళ్తా వచ్చారు. మా తాతయ్య వచ్చారు అన్నమాట, ఇక్కడే నాచరంలో ఉంటారు సిటీలో. తాతయ్య వచ్చారు, వాళ్ళకి 4 కుమారులు, ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు అంటే చాలా ప్రేమ అనమాట. నేను ఎక్కువ వాళ్ళ ఇంట్లో పెరుగుతూ వచ్చాను. ప్రతి హాలిడేస్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా నాన్నమ్మ తాతయ్య కంటే కూడా మా నాన్నమ్మ వాళ్ళ కజిన్, మా పిన్ని పిల్లలు అన్నమాట, వాళ్ళ ఇంట్లో ఎక్కువ పెరుగుతూ వచ్చాను. వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ. తాతయ్య వచ్చి ఇట్లా పాస్ అయింది బుజ్జమ్మ అంటే ఇంట్లో బుజ్జమ్మ అని పిలుస్తారు. పాస్ అయింది బుజ్జమ్మ అంటే మరి ఎందుకు నువ్వు ఇంట్లో ఉన్నావు, కాలేజ్లో జాయిన్ అవ్వాలి కదా అంటే మా మమ్మీ చెప్పింది, లేదులే నాన్న తనకు ఆరోగ్యం బాగుండట్లేదు కదా, ఇంకా మేము చదివించకూడదని డిసైడ్ అయిపోయామంటే, లేదు ఆడపిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి. అలా ఎలా మాట్లాడతాడు వాళ్ళ డాడీ అని చెప్పి మా డాడీకి తెలియకుండానే నన్ను తీసుకెళ్ళి ఇంటర్ కాలేజ్లో జాయిన్ చేశారు. బేగంపేట మహర్షి కాలేజ్లో జాయిన్ చేస్తూ వచ్చారనమాట. ఫీజు కట్టేశారు, జాయిన్ అయిపోయాను నేను. ఇంకా మేము అనేది ఏం కూడా రాలేదు. ఇంటికి తీసుకొచ్చి అబ్బాయి నువ్వు అమ్మాయిని ఎట్లా చదివించుకోవద్దు అనుకుంటున్నావు, చాలా తెలివైంది, అలా ఎలాగ నువ్వు అమ్మాయిని చదివించుకోవద్దు అంటున్నావు అని అన్నారు. అంటే డాడీ నిర్ణయానికి నేను కూడా ఏం మాట్లాడలేదు అప్పుడు, చదివించను అన్నప్పుడు. కానీ నాకు మనసులో బాధ ఉంది, నేను చదువుకోవాలి కదా, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు దేవుడి ఆస్తిలో, నన్ను ఇంత సిక్ అయిపోయాను ఎందుకు, నేను ఇంత బలహీనం అయిపోయాను ఎందుకని బాధపడుతూ వచ్చాను. కానీ డాడీ మాటకి నేను ఎదురు చెప్పలేను కాబట్టి నేను ఏం కూడా మాట్లాడలేదు. తాతయ్య వచ్చి అలా మాట్లాడితే, లేదులే నాన్న ఇట్లా అనుకుంటున్నామంటే అట్లా ఏం కుదరదు, నువ్వు అమ్మాయిని ఖచ్చితంగా చదివించాల్సిందే, నేను అడగకుండానే నేను తీసుకెళ్ళి కాలేజ్లో జాయిన్ చేశానని చెప్పాను. జాయిన్ చేశానని చెప్తే ఇంకేం మాట్లాడలేదు ఆయన మాటకి. సరే నాన్న మీరు కాలేజ్లో జాయిన్ చేశారు కాబట్టి నేను పంపిస్తాను కాలేజ్కి అని. నాకు స్కూల్లో ఇల్లు తప్ప అసలు సికింద్రాబాద్ కూడా తెలియదు, ఏ బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. అటువంటి పరిస్థితి నేను కాలేజ్కి వెళ్ళే టైంలో. ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తే కొన్ని గుర్తులు చెప్పారంటే, ఇక్కడ ఇది ఉంటుంది, అక్కడ దిగాలి, ఇక్కడ ఎక్కాలని. మనకేం తెలియదు కదా. బస్సు ఎక్కాను, అక్కడ బేగంపేటలో దిగాలి. నేను రూట్ మర్చిపోయాను అన్నమాట. రూట్ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయి బస్ దిగిపోయాను. అక్కడ దిగిపోయి కూర్చొని బస్ స్టాప్లో ఏడుస్తూ ఉంటే అందరు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు నన్ను చూస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు అడగలేదు. కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ప్రభుకి, ప్రభువా నేను ఇక్కడ వరకు తీసుకొచ్చావు, ఇక్కడి నుంచి కాలేజ్కి ఎట్లా వెళ్ళాలో నాకు తెలియదు, నీకే అప్పగిస్తున్నాను, అట్లా తీసుకెళ్తావు, నన్ను కాలేజ్కి తీసుకెళ్ళి, నీవే నాకు ఆలోచన అని ప్రార్థన చేస్తూ వచ్చాను. నాకున్న విశ్వాసాన్ని బట్టి రోడ్ క్రాస్ చేయడం కూడా నాకు తెలియదు. అంటే నేను ఎప్పుడు సిటీకి వెళ్ళలేదు అన్నమాట. ఎట్లా క్రాస్ చేశానో నాకు తెలియదు. రోడ్ క్రాస్ చేశాను, అవతలికి వెళ్ళాను. ప్రభా ఫస్ట్ ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కుతాను, నువ్వు నన్ను కాలేజ్ ముందు దింపాలంతే. నేను ఎవరిని అడగను, ఎక్కడికి టికెట్ కూడా నేను చెప్పను, డబ్బులు ఇస్తాను, ఆ కండక్టరే నాకు టికెట్ ఇవ్వాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి నేను ఏం చెప్పనని ఎదురుగా నేను కళ్ళు మూసుకొని బస్ స్టాప్లో నిలబడి ప్రార్థన చేసుకుని కళ్ళు తెరగానే వచ్చిన బస్సు ఎక్కితే తీసుకొచ్చి కరెక్ట్గా కాలేజ్ దగ్గర దించాడు. కాలేజ్ దగ్గర దించితే లోపలికి వెళ్తే మా అత్తయ్య కూడా అదే కాలేజ్లో చదువుతూ ఉండేది, మా డాడీ వాళ్ళ కజిన్ సిస్టర్ అన్నమాట. తను వేరే గ్రూప్, నేను వేరే గ్రూప్. తను పట్టుకొని చాలా ఏడుస్తూ వచ్చాను, ఇట్లా తప్పిపోయాను నేను అంటే. మరి ఎట్లా వచ్చావా? ఒకటే చెప్పాను, దేవుడే నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికని. నువ్వు తప్పిపోతే దేవుడు ఎట్లా తీసుకొస్తాడే నిన్ను అని అడిగాను. నీకు తెలియదు ఆ సంగతి, నేను తర్వాత చెప్తాను, దేవుడే నన్ను తీసుకొచ్చాడు. ప్రతి విషయంలో కూడా అట్లాంటి ప్రతి చాలా సిచ్యువేషన్ నా జీవితంలో జరుగుతూ వచ్చాయి. ప్రతి విషయంలో దేవుడు నాకు తోడే ఉంటా వచ్చాడు. నా విశ్వాసాన్ని నా నాటికి బలపరుస్తూ వచ్చాడు, ఎక్కడ కూడా కృంగజేయలేదన్నమాట. అప్పుడు నేను తర్వాత హెబ్రోన్లో యూత్ క్యాంప్కి వెళ్ళాను అనమాట. అక్కడ అందరూ కూడా బాప్తిసం తీసుకుంటున్నారు. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ నువ్వు కూడా ఇక్కడ బాప్తిసం తీసుకున్నారు. అయితే ప్రభు నాతో, నేను బాప్తిసం తీసుకోవాలి ప్రభు ఇక్కడ అన్నప్పుడు ప్రభు నాతో ఏం మాట్లాడలేదు, నాకు అసలు ఏమి చూపించలేదు, నాకు సమాధానం లేదు. అక్కడ అంకులు, మాకు అప్పుడు శాలేం అంకుల్ అని అంకులు ఉండేవారు అన్నమాట, మందిరంలో సేవకులు ఉండేవారు. అంకుల్ చాలా ఆత్మీయ విషయాలను చాలా నేర్పిస్తూ వచ్చారు. అంకుల్ వచ్చిన తర్వాత అనేకమైన విషయాలు యూత్ అంతా కూడా మేము నేర్చుకుంటూ వచ్చామన్నమాట. మందిరము, ఇల్లు, అసలు ప్రతి వారం మొత్తం కూడా ఏదో ఒక మీటింగ్ ఉంటా ఉండేది. ఏ మీటింగ్ కూడా నేను అటెండ్ అవ్వకుండా ఉండేదాన్ని కాదు. 10 o'clock మీటింగ్ అంటే నేను 9:30కి మందిరంలో ఉండేదాన్ని. అంత ఆసక్తిగా ఉండేదాన్ని అన్నమాట. అప్పుడు రక్షించబడిన కొత్తలో అంకుల్ అయితే నేను అక్కడ బాప్తిసం తీసుకోవాలని అన్నప్పుడు ప్రభు నాతో ఏం మాట్లాడలేదు. నువ్వు మందిరంలో రక్షించబడ్డావు, నీకు మందిరం ఉంది, నీకు బాప్తిసం ఫెసిలిటీ అని అంది, నువ్వెక్కడ సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు మందిరంలో సాక్ష్యం ఇవ్వాలి, ఎక్కడో సాక్ష్యం ఇవ్వడం కాదని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు యూత్ క్యాంప్ అయిపోయి వచ్చిన తర్వాత నేను బాప్తిసం తీసుకుంటూ వచ్చాను. 2002 నవంబర్ 18వ తారీఖున బాప్తిసం తీసుకున్నాను. నేను ఇటు బాప్తిసం సాక్ష్యం ఇస్తూ వచ్చాను. అప్పుడు నా పేరు సృజన, నాకు కెజియానా అంకుల్ పేరు పెడతా వచ్చారు.
ఇక మీదట నీకు అపాయం సంభవించదు. అంటే నేను నీ మధ్యనున్నాను, నీ శత్రువులు నీ మీద విజయం పొందనీయను, నేను నీకు తోడై ఉన్నాను, నీ ఇశ్రాయేలు రాజే యెహోవా నీకు తోడై ఉన్నాడు, మీ మధ్యనున్నాడు, నీకు ఇక మీదట అపాయం సంభవించదని నాకు బాప్తిస్మం వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం తీసుకున్నాను. ఎప్పుడైతే మునికి లెగుస్తా వచ్చానో నా జీవితంలో అసలు ఎంత తేలిగ్గా ఉందంటే నా బాడీ అంతా, నా మనసంతా కూడా ఇదే చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం అనేది నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నాకు అర్థమవుతూ వచ్చిందన్నమాట. ఆ సంతోషాన్ని నేను ఎంతో ఎంజాయ్ చేస్తూ వచ్చాను, ఎంతో అనుభవిస్తూ వచ్చాను. అసలు నా ముఖంలో ఎప్పుడు లేని సంతోషాన్ని నన్ను చూసిన వాళ్ళు కూడా ఆ సంతోషాన్ని తెలుసుకోగలిగారు. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నామని. బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకున్న 2 నెలలకే నాకు శ్రమ వస్తూ వచ్చింది. ఎగ్జామ్స్ వస్తూ వచ్చాయి. ఎగ్జామ్స్ రాయడం గీతాంజలి కాలేజీలో నాకు సెంటర్ పడిందన్నమాట. అప్పట్లో వెహికల్స్ ఏమి ఉండదు కదా, మా డాడీకి సైకిల్ ఉండేది. రోజు మార్నింగ్ సైకిల్ మీద తీసుకొస్తా వచ్చేవాడు. వస్తూ ఉంటే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేది. సైకిల్ మీద ఇక్కడి నుంచి అక్కడి వరకు కూర్చొని వెళ్ళాలి అంటే. అది పంజాగుట్లో ఉంది, మేమేమో ఇక్కడ ఉన్నాం. తీసుకుని వెళ్తా వచ్చాను. నేను ఎప్పుడు డాడీకి చెప్పలేదు. మరి మాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి అంతకంటే ఎక్కువగా ఆయన తీసుకెళ్ళలేదు. ఇప్పుడు నేను బస్కి వెళ్ళాలంటే లేట్ అయిపోతే ఎగ్జామ్ హాల్లోకి రానివ్వరు. తీసుకుని వెళ్తా వచ్చారు. వెళ్ళాము, రాస్తా ఉన్నాం, వస్తూ ఉన్నాం. ఆ ముందు రోజు ఒక సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, నేనున్న హాల్లో ఒక అమ్మాయి హాల్ టికెట్ మర్చిపోయి వచ్చింది. హాల్ టికెట్ చెక్ చేస్తారు వెళ్ళంగానే ఎగ్జామ్కి. హాల్ టికెట్ మర్చిపోతే ఆ అమ్మాయిని ఎగ్జామ్ రానివ్వలేదు, బయటికి పంపించేశారు. ఆ సంగతి నేను చూస్తూ వచ్చాను నా కళ్ళతో. బాబాయ్ హాల్ టికెట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని నేను తెలుసుకున్నాను. ఇంటికి వచ్చాను. ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయింది, ఫస్ట్ ఎగ్జామ్. నెక్స్ట్ డే తెలుగు ఎగ్జామ్ అనమాట. మొత్తం చదువుకున్నాను. హాల్ టికెట్ తెలుగు నాన్-టెల్లో పెట్టాను. సైకిల్ ఎక్కే ముందు నాన్-టెల్ తీసేందుకు ఇంట్లో పెట్టేశాను. హాల్ టికెట్ అందులో వెళ్ళిపోయాను. కాలేజ్కి వెళ్ళిపోయాను. కూర్చున్నాను. అందరూ కూర్చొని పుస్తకాలన్నీ తిరిగేస్తూ ఉన్నారు. నేనేం తిరగలేదు. మెట్ల మీద కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. అయిపోయింది. టైం అయిపోయింది అన్నప్పుడు బ్యాగ్ బయట పెట్టి లోపలికి వెళ్ళాలి. బ్యాగ్ బయట పెట్టి లోపలికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు కానీ నాకు గుర్తు రాలేదు నాకు హాల్ టికెట్ నా దగ్గర లేదన్న సంగతి. నా ప్యాడ్కి హాల్ టికెట్ లేదు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ముందు రోజు అట్లా జరిగిన అమ్మాయిని బయటికి పంపించేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి ప్రభా? ఒక్కటే ప్రార్థన చేశాను. ప్రభా, నీ చిత్తమైందే నాకైతే తెలియదు, నేను కావాలని చేయలేదు, మర్చిపోతూ వచ్చాను. కానీ నేను ఎగ్జామ్ రాయాలి. నేను ఎగ్జామ్ రాయకుండా ఇంటికి వెళ్తే నేను డాడీకి ఏం సమాధానం చెప్పాలి? నేను ఎగ్జామ్ రాయాలి. నేను ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా ఉన్నానో నాకు తెలియలేదు ప్రభా. నేను ఒక్కటే ప్రార్థన చేశాను అన్నమాట. ప్రభా, ఎవరు వచ్చి హాల్ టికెట్ అడిగినా నేను లేచి నిలబడి నవ్వుతాను అంతే. నేను ఏం మాట్లాడాను, నేనేం సమాధానం చెప్పాను నోరు తెచ్చి. ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభా. నేను ఈరోజు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి. ఈరోజు ఖచ్చితంగా నేను ఎగ్జామ్ రాసే ఇంటికి వెళ్ళాలి ప్రభా. నీవు అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఇప్పటి వరకు అనేకమైన పరిస్థితులు కూడా నన్ను తీసుకువెళ్ళినా ప్రతి విషయంలో నాకు విజయాన్ని ఇస్తా వచ్చావు. ఇప్పుడు కూడా ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాను. నువ్వేం చేస్తావు నాకు తెలియదు ప్రభా. ప్రార్థన చేసి కూర్చుని అందరూ హాల్ టికెట్ చూస్తూ వచ్చారు. నా దగ్గర కూడా వచ్చారు. నన్ను కూడా హాల్ టికెట్ అడిగారు. నేను తీర్మానం చేసుకుని ప్రభుకు నేను ప్రార్థన చేశాను కదా, లేచి నిలబడ్డాను. ఆ సార్ వచ్చి గీతాంజలి కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చి నన్ను అడిగారన్నమాట, అమ్మ నీ హాల్ టికెట్ ఏదని. నేను లేచి నిలబడి నవ్వాను తప్ప ఏం సమాధానం చెప్పలేదు. నిజంగానే ప్రభు మందిరంలో నిలబడి చెప్తున్నాను. నవ్వాను తప్ప ఏం సమాధానం చెప్పలేదు. ఆయన ముఖం చూసి ఆయన నవ్వి, ఏంటమ్మా హాల్ టికెట్ మర్చిపోయి వచ్చావా అని అడిగారు. నేను ఏం చెప్పలేదు, నవ్వానంతే. నవ్వితే ఓకే పర్లేదు, మర్చిపోతే వస్తే పర్లేదు, రేపు తీసుకొచ్చి చూపించు, కూర్చొని ఎగ్జామ్ రాయంటారు. అసలు ఎంత సంతోషంగా ఉంటుంది. నా ముందు రోజే అమ్మాయికి అట్లా జరిగింది. అమ్మాయిని ఇంటికి పంపించేశారు. సో నేను ఎట్లా రాస్తాను అనుకుంటాను, కానీ నా విశ్వాసం, నా ప్రార్థన ప్రభు అంగీకరించి అద్భుతం చేస్తూ వచ్చాడు. ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాయడానికంటే సంతోషం ఏంటంటే, ఎగ్జామ్ రాయడానికి ప్రభు ఎంత సహాయం చేశాడు అనేది నా సంతోషం. ఆ రోజు అంత సంతోషపడుతూ వచ్చాను. ఇంటికి రాగానే మా డాడీ అన్నం తింటున్నారు. ఆయన చేపట్టుకొని లేపి, డాడీ ఈరోజు ఒక విషయం జరిగింది మీకు చెప్పనా అన్న. ఏం జరిగినా ఆయనతో పంచుకోవడం నాకు అలవాటు. ఏం జరిగింది, ఏం చేసావు చెప్పన్నా. ఇలా జరిగింది, నేను హాల్ టికెట్ మర్చిపోయి వెళ్ళిపోయానని చెప్పగానే మా డాడీ నా మీద కోపడి అరిచారన్నమాట, నీకు అంత నిర్లక్ష్యం ఏంటి అని. ఏం చెప్పేది వినండి డాడీ, హాల్ టికెట్ నేను మర్చిపోయి వెళ్ళిపోయాను, కానీ ప్రభు నాకు ఇట్లా సాయం చేశాడని చెప్పారు. అసలు మా మమ్మీ డాడీ కింద షాక్ అయిపోయారన్నమాట. అసలు ఎగ్జామ్ రాయలేదు. నువ్వు ఎలా రాసి వచ్చావు ఎగ్జామ్? ప్రభు నాకు సాయం చేశాడు డాడీ, నేను ఎగ్జామ్ రాశాను అని చెప్పాను. ఆశ్చర్యపోతూ వచ్చారు. ఇంకా నా విశ్వాసం నానాటికి బలపడతా స్థిరపడతా వచ్చింది. ఇంటికి రాగానే తమ్ముడికి, అన్నయ్యకి, అందరికీ, చర్చ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పారన్నమాట, నేను ఈరోజు హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ రాశాను, ప్రభు నాకు సాయం చేశాడు. నువ్వేమన్నా పిచ్చా నీకు? నిజంగా ప్రభు నాకు సాయం చేశాడు. నిజంగా ప్రభు నాకు సాయం చేశాడు. ఆ సంతోషము నా మొక్కల్లో మీరు చూడండి. నేను ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి వచ్చాను. ఎవరు కూడా రాయలేదు, అట్లా నేను రాసి వచ్చాను. ఇంటర్ అయిపోతా వచ్చింది. సెకండ్ ఇయర్కి వచ్చాను. సెకండ్ ఇయర్ రోజు కూడా
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఒక్కొక్క రోజు తేడా వస్తూ ఉంటుంది. ఒకరోజు వెళ్ళాను ఎగ్జామ్కి, చదువుకుంటా ఉన్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు తను కూడా ఒక ఎగ్జామ్కి వెళ్ళబోయి ఒక ఎగ్జామ్కి వెళ్తే ఏం చేస్తారు, వెనక్కి పంపించేశారు. తనకున్న ఎగ్జామ్ రోజు కాకుండా నెక్స్ట్ డే రోజు వెళ్ళాడట. ఫస్ట్ సెకండ్ ఇయర్కి తేడా తెలియక అబ్బాయి. అయితే ఆ రోజు కూడా మా హిస్టరీ ఏదో ఎగ్జామ్ ఉంది, నేను కూర్చొని చదువుకుంటా ఉంటే నా క్లాస్మేట్ వచ్చిందన్నమాట. ఏంటి ఈ బుక్ చదువుతున్నా, ఈ ఎగ్జామ్ నిన్ననే కదా అయిపోయిందని చెప్పింది. నేను షాక్ అయిపోయాను. నిన్న ఎగ్జామ్ అయిపోవడం ఏంటి, ఫస్ట్ సెకండ్ ఇయర్ కదా, నిన్న ఎగ్జామ్ అయిపోయి నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అప్పుడు నిన్న ఎగ్జామ్ అయిపోవడం ఏంటి, నిన్న హాలిడే కదా, నిన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్, మీరు సెకండ్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్ కదా, నేనేమన్నా తప్పు చదువుతున్నానా, ఏంటి ప్రభా ఈ పరిస్థితి అని నాకు భయం వేసింది. భయం వేస్తే నిన్న ఎగ్జామ్ అయిపోయింది అంటుంది తనకు ఎగ్జామ్ పోయింది, తను అట్లా కన్ఫ్యూజ్ అయిపోయింది అన్నమాట. నేను భయపడి ప్రభా ఏంటి పరిస్థితి అని నేను ప్రార్థన చేసుకుని నా పైన ఉన్న అమ్మాయిని అడిగాను, ఈరోజు ఏం ఎగ్జామ్ అండి, తను ఈరోజు హిస్టరీ ఎగ్జామ్ అమ్మా అని చెప్పి. మరి నువ్వేంటి హిస్టరీ ఎగ్జామ్ కాదంటున్నావు, హిస్టరీ ఎగ్జామ్ కాదంటున్నావు ఏంటి నువ్వు అని అన్నాను నేను. మరి మీరందరూ ఏం చదువుకొచ్చారంటే మేమందరం హిస్టరీనే చదువుకొని వచ్చాను. తను హిస్టరీ ఎగ్జామ్ కాదనుకునే 6 చదువుకొని వచ్చింది. ఆ రోజు నన్ను భయపెట్టిందమ్మా తను వచ్చి, ప్రభు నేను ఎంతో భయపడిపోతా వచ్చాను, నేనేమన్నా తప్పు చదివానా ఏంటి అని. కానీ కాదు, నన్ను కలవర పెడతా వచ్చింది కానీ నేను కలవర పడలేదు. తను పాపం ఆ రోజు తను ఆ ఎగ్జామ్ రాయలేకపోతా వచ్చింది, నేను రాశాను, పాస్ అయిపోతా వచ్చాను. ఎట్ టైంలో పాస్ అయిపోతా వచ్చాను. డిగ్రీ కాలేజ్ పక్కన కాలేజ్లోనే నా అంతటా నేను వెళ్ళి జాయిన్ అవుతూ వచ్చాను. మా డాడీ అన్నారు, ఇంకా 3-4 కాలేజీలో అప్లై చేస్తే బాగుంటుంది కదా, ఎందుకు ఒక్క కాలేజ్లోనే అప్లై చేసావు, ఆ పక్కన డిగ్రీ కాలేజే ఎందుకు, బేగంపేట కాలేజ్ పక్కన డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది, అదే ఎందుకు, ఇంకా వేరే 2-3 దాంట్లో అప్లై చేయొచ్చు కదంటే నేను ఒకటే చెప్పాను డాడీతో. నేను ప్రార్థన చేశాను డాడీ దేవుడు నాకు ఇదే చూపించాడు, సో ఇక్కడే నాకు ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు వస్తుంది, నేను ఇంకే కాలేజ్కి వెళ్ళను, ఏ గ్రూప్ తీసుకోవాలో కూడా నేను డిసైడ్ అయిపోయాను డాడీ, జస్ట్ నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వచ్చి సంతకం పెట్టడమే, నువ్వేం చేయొద్దు, అన్నీ నేనే చూసుకుంటా అని చెప్పాను. మా డాడీ ఆశ్చర్యపోతా వచ్చారు, అసలు దీనికి ఏం లోకజ్ఞానం లేదు, ఎట్లా వచ్చింది ఈ జ్ఞానం అంతా అని. నిజంగానే నాకు ఏం తెలియదు. మా ఫ్రెండ్స్తో వెళ్ళాను, డీడీ తీసి అక్కడ ఫీజు కడతా వచ్చాను. నిజంగానే ప్రభు నాకు వాగ్దానం చేసినట్టుగానే ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు వచ్చింది. మా డాడీ వచ్చి సంతకం పెట్టారు. అక్కడి నుంచి ఇంకో ఘట్టం, నాకు ఎక్కడ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా సరే స్నేహితులను నేను వెతుక్కోను. నేను వెళ్ళేటప్పటికి ప్రభువే నాకు వారిని సిద్ధపరిచి ఉంచుతాడనమాట. మేము 10 మంది ఫ్రెండ్స్ ఉండే, ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అమ్మాయి, మిగిలిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులు. అందులో ఒక అమ్మాయి హెబ్రోన్ ఫెలోషిప్ అనమాట. ఎక్కువగా దేవుని వాక్యాలు, దేవుని మాటలు తప్ప వేరే ఏం కూడా మేము మాట్లాడుకునే వాళ్ళం కాదు. అందరికంటే ఎక్కువగా విశ్వాసంగా అమ్మాయి నేను ఉండేవాళ్ళం. ఎవరికి ఏ పరిస్థితి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళం. అది ఏ స్థితి అయినా సరే ప్రభు ఉన్నాడు, కాపాడుతాడు అనే నమ్మకం, ధైర్యం మాకు ఉంటా ఉండేది. మా మిగిలిన స్నేహితులకు కూడా అలా చెప్తా ఉండేవాళ్ళు. మా స్నేహితురాలు ఉండేది, నామకార్థ క్రైస్తవురాలుగా ఉండేది. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టమాట, మీరు ఎట్లా ఉంటారే ఇంత నమ్మకంగా, ఇంత విశ్వాసంగా అనేది. నువ్వు కూడా మందిరానికి వెళ్తున్నావు కదా, మీ మందిరాలు ఇలాంటి వాక్యాలన్నీ ఏం చెప్పరా అనేదాన్ని. నేను చెప్తారు కానీ నాకేం అర్థం కావనేది. నీకేం అర్థం కావంటే నువ్వు హెబ్రోన్ ఫెలోషిప్కి వెళ్ళు, అక్కడ వాళ్ళు చెప్తారు, నువ్వు వాక్యాన్ని నేర్చుకోవచ్చు, నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పేదాన్ని. నువ్వు ఇన్ని చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, నీకు ఇంత ఏజ్కి ఇవన్నీ ఎట్లా తెలుసు అని. అంటే ఎలా తెలుసు అంటే మా మందిరంలో క్రమంలో అలా నేర్పిస్తారు, మిగిలిన మందిరంలో నాకైతే తెలియదు అబ్బా అని చెప్పేదాన్ని. అలా ప్రభు నడిపిస్తూ వచ్చాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయే పరిస్థితులు వచ్చేటప్పటికి సడన్గా మా తాతయ్య గారు చనిపోతూ వచ్చారన్నమాట. వాళ్ళ డాడీ చనిపోతూ వచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత ప్రేయర్ మీటింగ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే డాడీ డ్యూటీకి వెళ్తూ వచ్చారు. అప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంతా పోతూ వచ్చేది డాడీకి. చాలా ఉన్నత స్థితిలోని దీనస్థితికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చేసాడు. కానీ ఎప్పుడు కూడా ఏది కూడా మాకు కొరత చేయలేదు దేవుడు. ఆకాశ పక్షులు చూరుడి, ఆ విత్తవు కోయవు పడకవు, అయినను దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడని చెప్తున్నాడు కదా, అట్లా దేవుడు మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా ఏది కూడా ఎప్పుడు కొదువు చేయలేదు. నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను, ఆ టైంలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాను. తాతయ్య చనిపోయారు అక్టోబర్ మంత్లో. సడన్గా తాతయ్య చనిపోయిన 1 వీక్కి డాడీకి యాక్సిడెంట్ అవుతూ వచ్చింది. అప్పట్లో ఫోన్స్ కూడా లేవు. మాకు మందిరంలో తెలిసిన ఆంటీ వాళ్ళు మా గల్లీలో ఉంటారనమాట, వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చింది. నేనే ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. అమ్మ నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఒళ్ళంతా కూడా సైకిల్ అంతా కూడా పాడైపోతూ వచ్చింది, ఒళ్ళంతా కూడా రక్తం కారిపోతూ ఉందమ్మా, నేను పలానా చోట పడిపోయాను, మీరు రండి అని ఆయన ఫోన్ చేశాడు. ఇప్పుడు ఆ విషయం నాకు తెలిసింది, నేను మా మమ్మీకి చెప్పలేను. ఇంట్లో అందరు చుట్టాలు ఉన్నారన్నమాట. అంటే తాతయ్య చనిపోయారు కదా, అందరు చుట్టాలు వచ్చారు, అందరు చుట్టాలు ఉన్నారు. నేను ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తే డాడీ దగ్గరికి వెళ్తారు అని మా అన్నయ్య కోసం వెతికాను. మా అన్నయ్య ఎక్కడ కూడా నాకు కనబడలేదు. మా పిన్ని కనబడితే మా పిన్నికి చెప్పాను. మా పిన్నికి చెప్తే, నువ్వేం కంగారు పడకు, నువ్వు మమ్మీ దగ్గర ఉండి మమ్మీకి ఏం చెప్పకు, నేను వెళ్ళి డాడీని తీసుకొని వస్తానని మా చిన్ననాన్నని తీసుకొని వచ్చింది.
ఆయనకి ఒళ్ళంతా కూడా దెబ్బలు తగిలినాయి, అంతా కూడా రక్తం కారుతూ వచ్చింది. కానీ మరణకరమైన పరిస్థితి మాత్రం రాకుండా ప్రభు కాపాడాడు. అదొక గొప్ప అద్భుతం అనమాట. తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేపిస్తూ వచ్చాం. ఆయనకి అట్లయిన 1 వీకే మా అన్నయ్యకి జాండీస్ వచ్చాయి. జాండీస్ ఎంత భయంకరంగా వచ్చాయంటే ముక్కులో నుంచి బ్లడ్ పడిపోయేదన్నమాట. ఆయనకి మొత్తం మనిషి అంతా కూడా చాలా వీక్ అయిపోయాడు, ముక్కులో నుంచి బ్లడ్ పడిపోతూ ఉండేది. హాస్పిటల్లో చూపిస్తున్నాం, మెడిసిన్ వేపిస్తున్నాం, కానీ ఏం తగ్గేది కాదు. నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నాకు బాగా గుర్తుపట్ట ఆ సిచ్యువేషన్. ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నేను ఇంటికి రావాలంటే భయం వేసేదండి నాకు. ఒక పక్కన అన్నయ్య పడుకునేవాడు, ఒక మంచం మీద డాడీ, ఒక మంచం మీద అన్నయ్య. మమ్మీ అలా కూర్చొని మూలలో కూర్చొని ఉండేది అనమాట. ఆ ఇంటికి రావాలంటే భయంకరమైన పరిస్థితి చూసి ఇంటికి రావాలనిపించేది కదా, అంత భయం వేసేది. ఏంటి ప్రభు ఒకటేసారి మా జీవితంలో తాతయ్య చనిపోయాడు, సరే ఆయనకి వయసు అయిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి వీళ్ళిద్దరికి ఏంటి ఇటువంటి సిచ్యువేషన్లోకి మమ్మల్ని తీసుకొచ్చావేంటి ప్రభా? ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరికి, నేను చదువుకోవాలా, ఇంట్లో పరిస్థితిని చూసి నాకు ఏం అర్థమయ్యేది కాదు. నేను చదువుకోకపోతే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మరి పరిస్థితులు చూస్తే ఎట్లా ఉన్నాయి, నాకు ఏమి అసలు నెమ్మది అనిపించేది కాదు. ఒక సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే, నాకు బస్ పాస్ డబ్బులు ఇవ్వడానికి మమ్మీ ఇంట్లో ఉన్న పోపులు పెట్టలు అవి ఇవన్నీ ఏరి డబ్బులు పోగు చేసి ఇచ్చిందనమాట. అంత పరిస్థితి వచ్చింది. ఇంత దీనస్థితిలోకి ఎందుకు తీసుకొచ్చా ప్రభా అంటే, మా డాడీ మాత్రం ఎక్కడ కూడా వెనుకనే దానికి ఏం లేదు, ఆయన ప్రశాంతంగా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా వచ్చింది మా డాడీని, డాడీ ఇటువంటి స్థితిలో కూడా నువ్వు ఎట్లా నెమ్మదిగా ఉన్నావు, నీకు అసలు ఏం అనిపించట్లేదా? ఇంత సిచ్యువేషన్ వచ్చింది, ఆయన చూస్తే అట్లా ఉన్నాడు, నీవు చూస్తే ఇట్లా ఉన్నాడంటే ఆయన ఒక్కటే మాట చెప్పాడు, నేను నమ్ముకున్న దేవుడు బలమైన వాడు, ప్రతి పరిస్థితుల నుండి కూడా ఆయన నన్ను విడిపించగలడు. ఆ సంగతి నీకు కూడా తెలుసు, నీ జీవితంలో ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో ఆ సంగతి నీకు కూడా తెలుసు అని చెప్పాడు. డిసిప్లే కదా, నేను ఇలా మాట్లాడగలిగాను, ప్రభా నన్ను క్షమించు, నీ ఉన్న వాళ్ళ సంగతి నేను ఎట్లా మర్చిపోయాను అని ప్రార్థన చేసి ఒప్పుకుంటా వచ్చాను. ప్రభు నన్ను క్షమించి నాకు నెమ్మదినిస్తూ వచ్చాడు. ఆ సిచ్యువేషన్ అంతా కూడా అయిపోతా వచ్చింది. అప్పుడు డాడీ జాబ్ మానేశారనమాట. అయితే ఆయన ఎంతో ఒక 3-4 నెలలు ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు ఆటో కొనుక్కోవాలని ఆయనకి ఆలోచన ఇస్తూ వచ్చాడు. ఆ ఆటో కొనుక్కోవాలని ఆలోచన ఇవ్వడానికి ముందు, డాడీకి యాక్సిడెంట్ అవ్వడానికి ముందు మాకు పిల్లల ర్యాలీ వచ్చింది. స్కూల్లో మందిరంలో పిల్లల ర్యాలీ వస్తే వాగ్దానాలు కొనుక్కురావడానికి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాగ్దానం కనిపించిందంట డాడీకి. గాడ్ ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు, ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఆ వాగ్దానం కనిపించింది. అది ఆయనకి ఎందుకో నచ్చింది, ఆ వాగ్దానం తీసుకొచ్చారు. అన్నిటితో పాటు అది కూడా తీసుకొచ్చారు, అది మా కోసం తీసుకొచ్చారు అన్నమాట. ఎందుకు డాడీ వాగ్దానం తెచ్చారంటే, ఎందుకో నాకు చూడంగానే అదే కొను అని ప్రభు నాకు తలంపించాడు, నేను తీసుకొచ్చాను. ఆ వాగ్దానం వచ్చిన తర్వాత 2 నెలలకి డాడీకి యాక్సిడెంట్ అయింది, అన్నయ్యకి ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా డాడీతో పాటు వర్క్ చేసే వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత డాడీ వెళ్ళిపోతా వచ్చారనమాట. కానీ నెమ్మది ఇవ్వలేదు దేవుడు ఎక్కడ కూడా. ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే ఒకటే చెప్పారు మా ఇంట్లో, మీరందరూ కూడా ప్రార్థన చేయండి, దేవుడు నన్ను ఉద్యోగం మానేయమని చెప్తున్నాడు, నేను ప్రభు సేవ చేయాలని చెప్తున్నాడు, కానీ నేను ఎవరిపైన కూడా ఆధారపడను, నా సొంత శక్తి పైన ఆధారపడి నేను ఏదో ఒకటి చేసుకుంటూ ప్రభు సేవ చేస్తానని చెప్పారు. అయితే మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు డాడీ అంటే, ఆటో నడపాలి అనే తలంపు ఇస్తామన్నాడు దేవుడు. మరి ప్రభు చిత్తం ఏమేంటుందో నాకైతే తెలీదు, అది డీజిల్ కొనాలా, పెట్రోల్ కొనాలా, ఏది కొనాలనే దాని గురించి మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ ఆటో నడుపుకోవడం ఏంటి, ఈ పరిస్థితి ఏంటని నేను అనుకునేదాన్ని. కానీ దేవుడు ముందే వాగ్దానం ఇచ్చాడు, ఏమని ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న దగ్గర సహాయకుడు వాగ్దానం ఇచ్చాడు కదా. వాగ్దానం ఇచ్చిన తర్వాత ఒక రోజు వెళ్ళారు, ఆటో కొంటా వచ్చారు. ఆటో కొన్న తర్వాత ఆ వాగ్దానం తీసి ఆ ఆటోకి పెట్టారు. ఆ వాగ్దానం తీసి ఆ ఆటోకి పెట్టారు. ఈ వాగ్దానము అర్థం ఏంటో తెలుసా డాడీ నీకు అని అడిగి, ఇంగ్లీష్లో ఉంది కదా నాకు తెలియదు, ఎందుకో మేము మీ పిల్లల ర్యాలీకి వాగ్దానం తేవడానికి వెళ్ళినప్పుడు దేవుడు పదే ఆ వాగ్దానం నాకు చూపిస్తూ వచ్చాడు, అది కొనమని నాకు ప్రేరేపణ వచ్చి నేను కొంటా వచ్చానని చెప్పారు. తీసుకొచ్చారు, కొన్నారు. దాన్ని పెట్టుకుంటే దాని వాక్యం ఏంటంటే తెలుగులో, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు, అది డాడీ దాని వాగ్దానం అని చెప్పారు. అంటే దేవుడు ముందుగానే ఆయనని ఆటో కొనాలి చేసుకోవాలి అనేది ఆయన నిర్ణయం ఉంటుందేమో మాకు తెలీదు. ఆ వాగ్దానం ముందుగానే ఆయనకు చూపించిన తర్వాత ఆ వాగ్దానం ఆయన పెడతా వచ్చాం. మా డాడీకి సైకిల్ తొక్కడం తప్ప అసలు ఏవి కూడా తెలియదు. ఒక్క రోజులోనే బండి నేర్చుకుని బండి సిటీకి వేసుకుని వెళ్ళిపోతా వచ్చారన్నమాట. సండే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బండి తీసేవారు. మొత్తం ఆ రోజు ప్రభుదినం ప్రభు కొరకే ఉండేవారన్నమాట. అట్లా నమ్మకంగా ఉంటా వచ్చాం మేము. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూ వచ్చాను. అనేక పరిస్థితులు కూడా దేవుడు నన్ను తీసుకెళ్తా వచ్చాను. ప్రభు బిడ్డలంటే ఎన్ని శ్రమలు ఉంటాయో నా జీవితంలో నేను చూస్తూ వచ్చాను. ప్రతి పరిస్థితిలో కూడా తట్టుకోవడానికి శక్తిని, ఓర్పుని, బలాన్ని ప్రభు నాకు ఇస్తూ వచ్చాడనమాట. ఏ పరిస్థితి అయినప్పటికీ మీరు దేవుని బిడ్డలంటే ఒక రకంగా చూసేవాళ్ళు కొంతమంది, దేవుని బిడ్డలు అంటే ఆదరించేవాళ్ళు కొంతమంది. వాళ్ళిద్దరిని కూడా నా జీవితంలో నేను సరి సమానంగా చూస్తూ వచ్చాను. డిగ్రీ అయిపోతా వచ్చింది.
అయితే నేను బిఎడ్ చేయాలనేది మా డాడీ యొక్క ఉద్దేశం. ఇప్పుడు నన్ను ఫస్ట్ టైం కాలేజ్లో జాయిన్ చేశారని చెప్పాను కదా, ఆ తాతయ్య ఎప్పుడు నాకు ఒక విషయం చెప్తా ఉండేవారు. ఆడపిల్లలు ఒక ఇంటికి వెళ్ళిపోతే వచ్చే భర్తలు ఎట్లా వస్తారో ఏమో, మీకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలమ్మా, మీ అంతటి మీరు చదువుకొని మీ కాళ్ళ పైన మీరు నిలబడాలని చెప్తా ఉండేవారు. ఎందుకు తాతయ్య అలా మాట్లాడుతున్నారు అని అంటే, ఆయన ఎందుకో ఎప్పుడు నేను కనిపించినా నాకు అదే మాట చెప్తా ఉండేవారు, నువ్వు బిఎడ్ చేయాలి, బాగా చదువుకోవాలని చెప్పేవారు. అయితే నేను ఫస్ట్ బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పటికీ ఆయన చనిపోతూ వచ్చారు. తనకున్న సిచ్యువేషన్స్ బట్టి ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. ఆయన సూసైడ్ చేసుకుంటారు, చనిపోయారు. ఆయన ఆ చనిపోయిన నెక్స్ట్ డేనే నాకు రిజల్ట్ వచ్చింది. నేను పాస్ అయ్యాను, మంచి ర్యాంక్ వచ్చింది. కానీ నేను ఎంతో పాటుపడుతూ వచ్చాము, వాట్సాప్ టైంకి వెళ్ళాము, అన్నీ చేసాము. కానీ నాకు ఎందుకో దేవుడు సీట్ ఇవ్వలేదు. వాగ్దానం ఇచ్చాడు, కానీ ఎందుకో మరి ఆ వాగ్దానము నెరవేరలేదు. ప్రభా నేను ఒకటే ప్రార్థన చేస్తూ వచ్చాను, ఎందుకు ప్రభా నా జీవితంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడవని ఇప్పటి వరకు నాకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నువ్వు నెరవేరుస్తూ వచ్చావు కదా, మరి ఎందుకు ప్రభా ఈ సంవత్సరం నా వాగ్దానం నెరవేర్చలేదు అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు నాకు ఏం సమాధానం చెప్పలేదు. ఏమైంది ఆ సిచ్యువేషన్ నాకు అర్థం కాలేదు. నేను ఒకసారి చెప్పాను మా డాడీకి, నేను ఎంఏ చేద్దాం అనుకున్నాను, మా డాడీ బిఎడ్ చేయమన్నారు. నేను ఎంఏ చేసినంత బిఎడ్ చేస్తానని వారం రోజులు ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుడు కూడా ఏం సమాధానం ఇవ్వలేదు. డాడీని ఎంతో బ్రతిమలాడాను, డాడీ కూడా ఎక్కడ ఒప్పుకోలేదు అనమాట. ఆయనకి తెలియకుండా వెళ్ళి ఎంఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాసి వచ్చాను, ర్యాంక్ కూడా బాగా వచ్చింది. కానీ ఒకటే చెప్పారు, నీ స్నేహితులందరూ కూడా అందులో జాయిన్ అవుతానంటున్నారు కదా, అందుకే నేను వెళ్తున్నావు, కానీ నీకు అది చేయాలని ఉద్దేశం లేదని మా డాడీ చెప్పారు. నిజమే కావచ్చు అనుకున్నాను, కానీ ఎందుకో పట్టుదల ఎంఏనే చేయాలని. కానీ మా డాడీ ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. బిఎడ్ రాస్తా వచ్చాను, ర్యాంక్ వచ్చింది, కానీ సీట్ రాలేదు. తర్వాత మా ఇంట్లో టీవీ లేదు, మేము ఏమి లోక సమాచారం ఏది మా ఇంట్లోకి రాదు. కాబట్టి తర్వాత చాలా గొడవలు అయినాయి అప్పట్లో సీట్ల కోసం, మేనేజ్మెంట్ కోటాలు అమ్మేసుకుంటున్నారని. అయితే ఒకసారి మా డాడీ అన్నారు, ఆ కౌన్సిలింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అన్నీ కూడా మేనేజ్మెంట్ కోటాలు అమ్మేసుకుంటా ఉంటే మరి నీకు కూడా 1,00,000 పెట్టి సీట్ కొన్నా అని అడిగారు. అడిగితే నేను ఒకటే మాట చెప్పాను, డాడీ నువ్వు అట్లా ఎట్లా మాట్లాడగలిగావు? ఇప్పటి వరకు మన జీవితంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ కార్యం చేయడా? నీకు నమ్మకం లేదా అని అన్నారు. అంటే మా డాడీ ఒక మాట అన్నారు, నమ్మకం లేదా అని కాదు, దేవుడి మీద నమ్మకం కాదు, అసలు నువ్వేమంటావు, నీ ఉద్దేశం ఏమైందో తెలుసుకుందామని నేను అడిగాను. అంటే నాకు నమ్మకం ఉంది, దేవుడు ఇప్పుడు సీట్ ఇవ్వకపోతే ఇంకొకసారి ఇస్తాడు, కానీ నువ్వు మనీ వేస్ట్ చేయొద్దు, దాన్ని ఇంకా దేనికోసమైనా ఖర్చు పెట్టు, కానీ నా కోసం ఏం వేస్ట్ చేయొద్దు. నాకు దేవుడు ఎప్పుడైతే నేను చదువుకోవడం స్టార్ట్ చేసినప్పుడే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే అన్ని విషయంలో ఆయన నాకు తోడే ఉంటాడని. అదే వాగ్దానంతో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు ప్రతి పరిస్థితిలో ఎన్ని పరిస్థితులు మన జీవితంలో సంభవించినా నేను నా జీవితంలో చూస్తూ వచ్చాను, మీ జీవితంలో ఏం జరుగుతున్నాయి కూడా. కాబట్టి దేవుడు నన్ను ఎక్కడ కూడా విడిచిపెట్టాడు డాడీ అని చెప్పాను. ఇంటికి వచ్చేసాను. మళ్ళీ డిఎస్సి పడతా వచ్చింది. నేను రాయలేదు అనమాట. నేను రాయకుండా డాడీకి చెప్పకుండా ఊరుకున్నాను. వాళ్ళ పిన్ని మా ఇంటి దగ్గర ఉంటారు, ఆవిడ టీచర్ అనమాట, ప్రైవేట్ స్కూల్ టీచర్. అరే బాబు మరి ఇట్లా ఎంట్రన్స్ ఎగ్జామ్ పడింది ఎట్సెట్, మరి పాప రాయలేదని అడిగితే ఏమో తెలియదు చిన్నమ్మ నాకు అని అంటే, వచ్చిన అడిగితే నేను అప్లై చేయలేదు డాడీ అని చెప్పాను. అప్లై చేయలేదని అంటే తిట్టారంట. తిట్టి నన్ను అప్లై చేయించాను. అప్లై చేసిన తర్వాత నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నేను పొద్దున్న 8 గంటలకి స్కూల్కి వెళ్ళిపోతాను, ప్రైవేట్ స్కూల్లో టీచర్ని. ప్రైవేట్ స్కూల్లో చాలా వర్క్ ఉండేది. ఇంటికి నేను వచ్చేటికి 7:30 అవ్వగానే ఇంటికి రావాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఏదో ఒక మీటింగ్ ఉండేది మందిరంలో, ఆ మందిరంలో మీటింగ్కి వెళ్ళిపోవాలి. ఏ రోజు కూడా డుమ్మా కొట్టేదే లేదు అసలు. ఇంకా నాకు టైం ఉండేది కాదు చదువుకోవడానికి. నేను ఎట్లా చదువుకోవాలి ప్రభా? కాబట్టి నేను ఏదో డాడీని మోసం చేయడానికి ఆ ఎగ్జామ్ రాసి నేను ఫెయిల్ అయిపోయి ఈ నామానికి నేను అవమానం తెచ్చుకోలేదు ప్రభా, అందుకే నేను ఎగ్జామ్ రాయకూడదు అనుకుంటున్నానని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు నాకు. ఏంటంటే నన్ను కనపరిచేవారిని నేను కనపరుస్తానని. నాకు అర్థం కాలేదు అసలు ఆ వాగ్దానానికి నేను చేసిన ప్రార్థనకి సంబంధం ఏంటి అని అనుకున్నాను. అప్లై అయితే చేశాను, డాడీ పోర్వరించలేక అప్లై చేస్తూ వచ్చాను. కానీ ఎప్పుడు కూడా నేను పుస్తకం తీసి చదవలేదు, నాకు అసలు టైం ఉండేది కాదు. మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ ఎప్పుడుకో వచ్చేదాన్ని. రాగానే చర్చ్ నుంచి రాగానే తినగానే నిద్ర వచ్చేసరికి పొద్దున 6 o'clock లెగాలి, నాకు టైం ఉండేది కాదు. వచ్చింది అయితే ఇప్పుడు డాడీ ఒక మాట అన్నారు ఎగ్జామ్స్ తీసుకెళ్ళేటప్పుడు, నువ్వు అంత చదివి కష్టపడి రాస్తేనే 30,000 ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఇంకేం ర్యాంక్ వస్తుంది? నువ్వు ఒక్కరోజు కూడా పుస్తకం తీసి చదవలేదు కదా, ఇప్పుడు ఇంకేం ర్యాంక్ వస్తుంది అంటే నేను ఒకటే మాట చెప్పాను. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాను మా డాడీతో, అందరు పుస్తకాలు తీసి చదువుకుంటా ఉంటే నేను ఒక్కదాన్ని బైబిల్ తీసుకొని చదువుకుంటా ఉన్నా. ఆ టైంలో నా విశ్వాసం అలాంటిది, ప్రభా నా స్థితి ఏంటో నువ్వు ఎరుగుడు దేవుడు, నాకు టైం లేదు, కానీ నీవు ఇచ్చిన జ్ఞానము నేను చదివాను ఒకప్పుడు, నీవు ఇచ్చే జ్ఞానము అదే జ్ఞాపశక్తి నాకు ఈ ప్రభా, నేను ఒకప్పుడు ఏదైతే చదువుకున్నానో అది నా జ్ఞాపకం సాయం చేయ ప్రభా అని ప్రార్థన చేసుకుని నేను వెళ్ళే ముందు వెనక్కి తిరిగి ఒక మాట చెప్పాను మా డాడీకి, ఈసారి ఖచ్చితంగా నాకు సీట్ వస్తుంది డాడీ,
దేవుడు ఖచ్చితంగా నాకు సీట్ వస్తాడు, 25,000 లోపలే నాకు ర్యాంక్ వస్తుంది డాడీ అని చెప్పాను. ర్యాంక్ వస్తుందని చెప్తే మా డాడీ నవ్వి సరే చూద్దామని అన్నారు. నేను వెళ్ళాను, ఎగ్జామ్ రాసాను, అయిపోయింది. రిజల్ట్ డే వచ్చింది, 22,000 చిల్లర వచ్చింది నా ర్యాంకు 22,000 చిల్లర వస్తే మా డాడీకి చెప్పాను మేడం. నేను చెప్పాను కదా డాడీ దేవుడు నా వాగ్దానం ఇచ్చాడు నెరవేరుస్తాడని, ఇదిగోండి నా ర్యాంక్ అని చూపించాను. చూపిస్తే సరే అని కౌన్సిలింగ్ తీసుకువెళ్తా వచ్చారు. కౌన్సిలింగ్ విషయంలో కూడా అడుగడుగున ప్రభువు కార్యం చేసి నేను ఎంతగా సంతోషపడతా ఉండేదాన్నో, నా నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేకపోతే మరి ఇంకేమని అనుకోవచ్చు, కానీ శత్రు అలానే నన్ను శోధిస్తూ ఉండేవాడు. ఎగ్జామ్కి మాస్టర్ ట్యాంక్లో కౌన్సిలింగ్కి వెళ్తా వచ్చాము. వెళ్ళిన తర్వాత పలానా రోజు మీ కౌన్సిలింగ్ మీ సబ్జెక్ట్కి పలానా రోజు ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు అని చెప్పారు. పేపర్లో వస్తే ఆ న్యూస్ పేపర్ అంతా కట్ చేసి పెట్టుకున్నాను, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ ఏ రోజైతే నా ర్యాంకుకి సంబంధించి కౌన్సిలింగ్ ఉందో ఆ రోజు నేను వెళ్ళలేదండి. అది నెక్స్ట్ డే అనుకుంటున్నాను నేను, కానీ ఆ రోజు కౌన్సిలింగ్ అన్న సంగతి నాకు తెలియదు. కట్ చేసి పెట్టుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. ఆ రోజు వెళ్ళలేదు. నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్తే ఆ రోజు అందరికి కూడా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకనమాట. ఆ రోజు కౌన్సిలింగ్ అందరూ కుంటిగా అట్లా హ్యాండిక్యాప్స్ అందరూ వచ్చారు. నేను అయితే చూడడానికి బాగున్నాను, అందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకు వీళ్ళందరూ ఇట్లా చూస్తున్నారు అనుకున్నాను. నాకున్న సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్తా వచ్చాను. వెరిఫికేషన్ చేశారు, లోపలికి వెళ్ళాం. కింద లోపల సెల్లార్లో జరుగుతుంది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ నువ్వు అన్ని సర్టిఫికెట్స్ ఇచ్చావు కానీ మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని అడిగారు. మెడికల్ సర్టిఫికెట్ ఎందుకండి అని అడిగాను నేను. నువ్వు హ్యాండిక్యాప్డ్ కాదని అడిగారు. లేదండి నేను హ్యాండిక్యాప్డ్ కాదని చెప్పాను. చెప్తే మరి ఎందుకు వచ్చావు ఈరోజు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కౌన్సిలింగ్, నార్మల్ జనరల్ కౌన్సిలింగ్ జరిగే వాళ్ళందరికీ నిన్న అయిపోయిందని చెప్పారు. నిన్న అయిపోయిందని చెప్తే ఇంకా మా డాడీకి చాలా కోపం వచ్చిందన్నమాట నా మీద. నువ్వు పేపర్ కట్ చేసి పెట్టుకొని చూసుకోకుండా ఎట్లున్నావు, నీకు అంత నిర్లక్ష్యం ఏంటని నన్ను తిడతా వస్తే మరి ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అని అడిగితే నీకు ఏమన్నా స్పోర్ట్స్ కానీ ఏమన్నా ఉన్నాయని అడిగారు. నాకు ఎన్సీసీ ఉంది సార్ అని చెప్పాను. స్పోర్ట్స్ కోటా వాళ్ళకి రేపు ఉంటుంది కౌన్సిలింగ్, నువ్వు రేపు వచ్చి నీ సర్టిఫికేట్ ఏదో చూపించి నువ్వు జాయిన్ అవ్వచ్చు, నీకు దాంట్లో ఏమైనా ఛాన్స్ ఇస్తే అని చెప్పాను. ఇంటికి వచ్చేసాము ఏడ్చుకుంటా. ఇంటికి వచ్చేసిన తర్వాత మా డాడీ నన్ను తిడతా ఉన్నారు ఆ రోజంతా. నేను ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను ఇంతగా ప్రభువా నీ పైన ఆధారపడతా వచ్చాను. డాడీ నన్ను తిట్టారు నీకు ర్యాంకే రాదని, నువ్వే ర్యాంక్ ఇచ్చావు, నేను అడగలేదు. కానీ నేను విశ్వాసంతో చెప్తా వచ్చాను ఇంత ర్యాంక్ వస్తుందని, ఇచ్చావు. ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి ఇదేంటి ప్రభా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభా, ఇట్లా నా నిర్లక్ష్య స్వభావం ప్రభా, నేను ఎక్కడైనా తప్పు చేశాను నన్ను క్షమించాలని ప్రార్థన చేస్తూ వచ్చాను. నెక్స్ట్ రోజు కౌన్సిలింగ్కి వెళ్తే నాకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది, నాకు సీట్ వచ్చింది. నా ముందున్న అమ్మాయి నా జూనియర్ అన్నమాట నా కాలేజ్లో, తనకేమో ఓయూ క్యాంపస్లో సీట్ వచ్చింది. నేను ఓయూ క్యాంపస్లో సీట్ కావాలని అనుకున్నాను నేను, ఎందుకంటే మనకి హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది, హైదరాబాద్లో ఉంది కాబట్టి. నా ముందున్న అమ్మాయికి ఆ సీట్ వచ్చింది, నాకు షాద్నగర్లో సీట్ వచ్చింది అన్నమాట. సీట్ వస్తే షాద్నగర్ అంటే లాంగ్ కాబట్టి నేను పంపించను అన్నారు మా డాడీ. అక్కడున్న ఒకసారి చెప్పారు, ఏం లేదు సార్ తీసుకోండి, కావాలంటే మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది, సెకండ్ థర్డ్ కౌన్సిలింగ్, అప్పుడు వచ్చి మీరు సీట్ మార్చుకోవచ్చు, కానీ మీరు ముందే సీట్ పోగొట్టుకుంటే తర్వాత సీట్లు దొరకవు సార్, మీరు మేనేజ్మెంట్ కోటాలో కొనాల్సి వస్తుందని చెప్పాడు. చెప్తే మా డాడీ సరే షాద్నగర్ది తీసుకోని చెప్పారు. షాద్నగర్ది తీసుకున్నాం, అయిపోయింది. సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ వెళ్తా వచ్చాము. నా ర్యాంక్ ముందు ర్యాంక్ వరకు పిలిచేవారు, నా ర్యాంక్ పిలిచేవారు కాదు. అట్లా వారం రోజులు జరుగుతూ వచ్చింది. మా డాడీ రోజు నన్ను అక్కడ దింపేసి వెళ్ళడం, నేను సాయంత్రం వరకు అక్కడ వెయిట్ చేయడం. ఒకరోజు విసుకొచ్చి నేను ఇంటికి వచ్చేసాను. మా డాడీ అట్లా దింపంగానే అక్కడికి ఆయనతో పాటు వెళ్ళాను మాసప్ ట్యాంకు, విసుకొచ్చి ఇంటికి వచ్చేసాను. నేను ఐడిపిఎల్లో దిగంగానే మా డాడీ ఫోన్ చేశాను, ఎక్కడున్నావని. నేను ఐడిపిఎల్లో ఉన్నాను. నీ ర్యాంక్ ఇప్పుడే పిలిచారు కదా అన్నారు అన్నమాట. అన్ని రోజులు పిలవలేదు, నేను వచ్చేసాను. ఆ రోజు నా ర్యాంక్ పిలిచారు. నీ ర్యాంక్ ఇప్పుడే పిలిచారు కదా, నువ్వు ఎందుకు వచ్చేసావు అని అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను తిడతారేమో అనుకున్నాను, ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఒక్కటే విషయం నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు సమాధానకరమేనంటే, మీకోసం నేను ఏదైతే ఉద్దేశించానో అది మీ మేలు కొరకు అని దేవుడు నాతో చెప్పాడు. చెప్పక నేను డాడీ కొట్టే చెప్పాను, నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు డాడీ, నేను షాద్నగర్లో బిఎడ్ చేయడమే ప్రభు యొక్క చిత్తం అంటే. మా డాడీ నన్ను తెలుసా, నువ్వు చేసిన తప్పుని దేవుడి పైన రుద్దొద్దు నువ్వు అన్నారు. నిజంగా నాతో మాట్లాడాడు దేవుడు. నేను అదే వాగ్దానం మీకు చూపిస్తా వచ్చాను, మీరు నమ్మినా నమ్మకపోయినా సరే అదే నా వాగ్దానం అని చెప్పాను. అయితే ఆ బిఎడ్ కాలేజ్కి చూడడానికి మా మమ్మీ డాడీ నేను వెళ్ళామన్నట. చాలా లాంగ్ ఉండింది ఇక్కడి నుంచి. రోజు మరి హాస్టల్లో ఉంటామని అడిగితే నేను ఒకటే చెప్పాను, నేను హాస్టల్లో ఉండను, నేను అప్ అండ్ డౌన్ చేస్తాను డాడీ అని చెప్పాను. అప్ అండ్ డౌన్ ఎలా చేస్తావు నువ్వు, అప్ అండ్ డౌన్ చేయలేవమ్మా, హాస్టల్లో ఉండన్నారు. నేను హాస్టల్లో ఉంటే మీకు సంఘానికి సహవాసానికి నేను దూరం అయిపోతాను, నా హాస్టల్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నేను రోజు వెళ్ళి వచ్చేలాగా
నాకు శక్తిని సహాయం దయచే. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నేను అలసిపోవద్దు, వాళ్ళు సెలవిచ్చినప్పుడు తప్ప ఏ రోజు కూడా నేను డుమ్మా కొట్టద్దు. అట్లా నువ్వు సాయం చే ప్రభు అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆ సంవత్సరం నా వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీకంటే ముందుగా నా దూతని నీకు పంపుచున్నాను నా వాగ్దానం. ఆ సంవత్సరం ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను 2 నెలలు కాలేజ్లో లేట్గా జాయిన్ అవుతూ వచ్చాను. నేను సెకండ్ కౌన్సిలింగ్ వరకు నేను వెయిట్ చేశాను కదండి, లేట్గా జాయిన్ అవుతూ వచ్చాను. అప్పటికే చాలా సబ్జెక్ట్స్ అయిపోతూ వచ్చాయి. అవన్నీ నేను కవర్ చేసుకోవాలి, అవన్నీ చేయాలి. అసలు నిద్ర ఉండేది కాదు. నైట్ అంతా రాయడమే రికార్డ్స్. మార్నింగ్ 6 o'clock ఇక్కడ బస్ ఎక్కితే 7:20కి రైల్వే స్టేషన్లో దిగేదాన్ని. 7:40కి ఒక తుంగభద్ర ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉండేది. అక్కడ షాద్నగర్లో 10కి దింపితే మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి కాలేజ్కి. అటువంటి పరిస్థితి. అక్కడ కూడా నేను ఎంతగా ప్రభువులు ఎదుగుతూ వచ్చానో శత్రువు అంతగా నన్ను శోధిస్తూ వచ్చాడు. అక్కడ మాకు కౌన్సిలర్ ఉండేవాడు, మా కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ అన్నమాట. మరి ఆయనకి నా మీద ఏం కోపమో తెలియదు కానీ ఎప్పుడు నన్ను పాయింట్అవుట్ చేసేవాడు అనమాట. నేను కనబడకూడదు ఆయన కంటికి, నేను ఆయన కంటికి కనబడితే చాలు ఏదో రీతిగా నన్ను పాయింట్అవుట్ చేసేవాడు అనమాట. ఆయనకి నా మీద కోపం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు అసలు. ఆయన క్లాస్ రూమ్లోకి వచ్చాడంటే ఫస్ట్ లేపి నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాడు, ఎవరిని కూడా అడగడు. కాలేజ్లో కూడా నేను ఒక్కదాన్ని చిన్నదాని అనమాట. అంటే నాకు మ్యారేజ్ కాలేదు, అందరు కూడా పెళ్ళి లేని వాళ్ళు, పిల్లలు ఉండేవారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. నాతో పాటు ఒక 7 మేము ఇద్దరు మగ పిల్లలు, 3 ఆడపిల్లలు ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు. నేను ఒక్కదాన్ని అందులో ప్రభుని నమ్ముకున్నాను. వాళ్ళందరూ కూడా హిందువులు అనమాట. అయితే ప్రతి స్థితిలో కూడా ఆయన నన్ను శోధిస్తూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఒక ముళ్ళులాగా ఉండేవాడు ఆయన. ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. ప్రభా, నేను నాకైతే వాగ్దానం ఇచ్చావు, ఈ రేటు ప్రభా ఎప్పుడు కూడా నా వెనకాల ఉంటాడు అంటే ఏదో ఒకటి నన్ను అంటూ ఉంటాడు రోజు. నేను ఆయన కంటికే కనపడకూడదు, ఆయన ఏది అడగాలన్నా నాకు భయమే. కానీ ఆయన సంతకం లేకుండా ఏది కూడా ముందుకు వెళ్ళదు. అటువంటి పరిస్థితి. ఏం చేయాలి ప్రభా అనుకునేదాన్ని. మాకు ప్రాజెక్ట్స్ వర్క్స్ అవి ఉంటాయి. ప్రతిసారి కూడా నన్ను ఒక్కదాన్ని మాత్రమే గ్రూప్ చేంజ్ చేస్తూ ఉండేవాడు. అందరూ ఎవరి గ్రూప్లో వాళ్ళు ఉండేవారు, నన్ను ఒక్కదాన్ని గ్రూప్ చేంజ్ చేస్తూ ఉండేవాడు ప్రతిసారి కూడా. ఆయన ఏదైనా అడగాలంటే ఇంకా నేనేం అడుగుతాను. నేనేం కూడా వైవా క్వశ్చన్స్ కూడా ఇద్దరిని పెట్టి ఇద్దరిని అడుగుతారు. చుట్టూరు ఒక 7-8 మంది ఉంటారు. నాకు వచ్చినడికి 10 మంది ఉండేవారు నన్ను అడగడానికి. నేను ఒక్కడే ప్రార్థన చేసుకునేదాన్ని. ఎందుకు ఈ శోధన నా జీవితంలో వచ్చింది నాకైతే తెలియదు ప్రభా. ఏమి నేర్పించాలనే ఉద్దేశమో కూడా నాకు తెలియదు. కానీ నేనైతే సంపూర్ణంగా నీపైన ఆధారపడుతున్నాను. అవతల ఉన్న మనిషి నాకంటే శక్తివంతుడు. నేను ఎదిరించలేను, బెదిరించలేను, ఏమి చేయలేను. వాళ్ళు ఏమన్నా చేయగలరు, కాబట్టి నేనేం చేయలేను, నీపైన నేను ఆధారపడుతున్నానని చెప్పాను. ఆఖరికి లాస్ట్ సిచ్యువేషన్ వచ్చినడికి ఎట్లా దేవుడు మార్చాడంటే అతన్ని దగ్గరకు వచ్చి మర్యాదగా నాతో మాట్లాడు. చాలా ర్యాష్గా మాట్లాడేవాడు అనమాట నాతోటి. ఏంటి నా మీద అతనికి ఏం కోపమో నాకు తెలియదు. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, నాకు వచ్చిన సీటు మేనేజ్మెంట్ కోటాలో వేరే వాళ్ళు ₹1,00,000 ఇచ్చి కొనుక్కోవాలనుకున్నారంట. సో నేను వచ్చి జాయిన్ అవ్వడం వల్ల తనకి లాస్ అయిందన్నమాట అని నాకు తర్వాత తెలిసింది, కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత. అదే ఆయనకు నా మీద కోపం ఉండేదన్నమాట. ప్రతి విషయంలో కూడా ఒక 10 మంది బాయ్స్ ఉంటే ఆ బాయ్స్ మధ్యలో తీసుకెళ్ళి నన్ను వేసేవాడు ఆ గ్రూప్లో. అంతమంది మగపిల్లల మధ్యన నేను ఎట్లా వర్క్ చేయాలి సార్ అని అంటే, చెయ్యాలి, రేపొద్దున పెద్ద పెద్ద కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తారు, అప్పుడేం చేస్తాను నువ్వు అనేవాడు. అసలు నన్ను ఇంకా అసలు సమాధానం చెప్పనిచ్చేవాడు కదా. ఆయన ఏం చెప్పినా నేను ఓకే చెప్పడం తప్ప ఏం చేయలేదు దాని పరిస్థితి నాది. ప్రతి స్థితిలో అట్లా ఉండేవాడు. ఏం చేశారంటే, నన్ను టీచింగ్ ప్రాక్టీస్కి ఒక దగ్గర వేస్తూ వచ్చారు. ఆయన నేను అడిగాను అనమాట, మమ్మల్ని ఇక్కడ ఏంటి సార్ అని. వెంటనే ఒప్పుకున్నాడు. ప్రభావ మరి ఏంటి నీ చిత్తం ఒప్పుకున్నాడు అని అనుకున్నాను. అక్కడ కూడా శోధన ఎదురవుతూ వచ్చింది. మేము ఎక్కడైతే స్కూల్కి వెళ్ళాలో అది 7 కిలోమీటర్ల దూరం ఉంది రైల్వే స్టేషన్ నుంచి. అన్ని రోజుల వరకు ఆ ఊరికి బస్సు ఉంది. ఆ రోజే బస్సు తీసేశారంట, మాకు తెలియదు. మేము ఆ రోజే ఫస్ట్ డే వెళ్ళాలి స్కూల్కి. మేము స్కూల్కి వెళ్ళేటప్పటికి 12:30 అయిందనమాట. 12:30 అయితే ఆ స్కూల్ వాళ్ళు ఎక్కడ కూడా ఒప్పుకోరు. ఏం చేస్తారు మమ్మల్ని, మా ప్రిన్సిపల్ సార్ కానీ ఎవరికైనా కంప్లైంట్ ఇస్తారేమో అనుకున్నాం. అక్కడ కూడా ప్రభు తోడేండి నడిపిస్తూ వచ్చాడు. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన తూచా తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాడు. ఎలా నెరవేర్చాడంటే, మేము అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరికీ కూడా వచ్చి ఒకటే మాట చెప్తా వచ్చారు, మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే చెప్పడానికి ఇక్కడికి వచ్చారో ఆ సబ్జెక్ట్స్కి ఇక్కడ టీచర్సే లేరమ్మా. మీరు 1 monthలో టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళండి అని ఒక మాట చెప్పారు నాకు. 1 monthలో టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయాలంటే ఎంత కష్టపడాలి, మా రికార్డ్స్ రాసుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఎట్లా ప్రభా అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. కానీ ఎక్కడ కూడా సిక్ అవ్వకుండా ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చాడు. తర్వాత ఎగ్జామ్స్, ఫస్ట్ ఎగ్జామ్ రోజు కూడా మా అమ్మమ్మ గారు మా దగ్గరే ఉండేవారు అన్నమాట. నేను నెక్స్ట్ డే ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. తెల్లవారుజామున midnight 2 o'clock లేచి నేను చదువుకుంటా ఉన్నాను. 4కో ఎప్పుడు నేను బయటకు వాష్రూమ్కి వచ్చేటడికి ఆమె మంచం మీద నుంచి లెగలేని స్థితి. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఇంట్లో లేదనమాట. ఆమె బయట ఒక సపరేట్గా ఒక రూమ్లో ఆమె ఉండేదన్నమాట.
మొత్తం అన్నీ కూడా మంచం మీదే, ఇద్దరు పట్టుకొని తీసుకుని వెళ్ళాలని వాష్రూమ్కి. అట్లాంటిది ఆమె లేదు. నాకేమో ఎగ్జామ్కి టైం అయిపోతుంది, వేసిన గేటు వేసినట్టే ఉంది, వేసిన తాళం వేసినట్టే ఉంది, గేట్ లేపి పక్కన పడేసి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. రాత్రంతా ఆమెను వెతుకుతా వచ్చానట. 6 o'clockకి నేను జూబ్లీ బస్ స్టాప్లో ఉండాలి. నేను ఇంకా అసలు ఏం తినలేదు, స్నానం కూడా చేయలేదు, తలదూకొని హాల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాను ఎగ్జామ్ రాయడానికి. అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది ఫస్ట్ ఎగ్జామ్ రోజు. ప్రభా ఇంతవరకు తీసుకొచ్చావు, ఈ రోజు ఇదేంటి ప్రభా ఇటువంటి పరిస్థితి వచ్చింది, నేను ఎగ్జామ్ రాయగలనా, నేను పాస్ అవ్వగలనా అని అనుకుంటూ వచ్చాను. అయితే ఒక సిచ్యువేషన్ జరుగుతూ వచ్చింది. మాకు సబ్జెక్ట్ చెప్పే సారు వేరే కాలేజ్లో ట్రాన్స్ఫర్ అయిపోతూ వచ్చారు. మాకు చెప్పే వాళ్ళు లేరన్నమాట. మిగిలిన లెక్చరర్స్ అందరికీ పాఠాలు జరుగుతూ ఉన్నాయి, మాకు ఎవరు కూడా చెప్పేవాళ్ళు లేరు. అందరూ వేరే రూమ్లో కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటే నేను ఒక్కదాన్ని బైబిల్ తీసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఏంటి ప్రభా, మరి ఇట్లా ఉంటే నేను ఎట్లా పాస్ అవుతాను, నేను కాకుండా నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లా పాస్ అవుతారంటే ఒకసారి అన్నారు, ఇంకా మీ గ్రూప్ అని అయిపోయింది, మీ గ్రూప్లో సోషల్ స్టడీస్లో ఎవరు కూడా పాస్ అవ్వరని చెప్తా వచ్చారు. నేను మా స్నేహితులందరూ ఇలా బాధపడుతూ ఉంటే నేను ఒక మాట చెప్పాను అనమాట. మా బైబిల్లో ఒక మాట ఉంది, నిషేధించబడినాయే మూలకు తలరాయని. ప్రభు నాకు తెలిసిన మటుకు దేవుడి చిత్తం లేకుండా ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు, ప్రభు చిత్తం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుందని చెప్తా వచ్చాను. ఎగ్జామ్ రాసాను, పాస్ అవుతా వచ్చాను. ఏ సార్ అయితే అన్నారో మమ్మల్ని, ఆయన సబ్జెక్టు, ఆయన ఏ సబ్జెక్ట్ అయితే చెప్తా ఉంటారో ఆ సబ్జెక్టు మేము కూడా రాయాల్సిందే. మేమందరం పాస్ అవుతూ వచ్చాము. ఒక్క అమ్మాయి మా గ్రూప్లో ఫెయిల్ అయిపోతూ వచ్చింది, మిగిలిన వాళ్ళందరూ పాస్ అవుతూ వచ్చారు. డిస్టింక్షన్లో పాస్ అవుతూ వచ్చారు మా గ్రూప్ వాళ్ళందరూ. మాకు టీచర్స్ కూడా లేరు చెప్పడానికి, 2 లెక్చరర్స్ వెళ్ళిపోయారు. అయినా ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఒక మాట అన్నామని నాకు తెలిసింది, నిజంగానే మీ దేవుడు గొప్పవాడని చెప్పాడు. అదొక్కటి నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. అంటే ఎవరు లెక్చరర్స్ లేకపోయినా సరే దేవుడు ఏదో చెప్పామంట కదా మీ వాక్యం గురించి అని అడిగారు. అవును సార్ చెప్పాను, అది నిజంగానే జరిగింది కదా, మీరందరూ కూడా పాస్ అవుతూ వచ్చారు, నా గ్రూప్ వాళ్ళే ఫెయిల్ అయిపోతారని ఫెయిల్ అయిపోయారని ఆయన ఒప్పుకున్నాడు అన్నమాట. బాధపడ్డాడు. సార్ నేను అట్లా జరగాలని అనుకోలేదు, నాకు తెలిసింది నేను చెప్పాను, మిగిలినది కూడా దేవుడి చిత్తం సార్, నేనేం చేయలేదని చెప్పాను. వచ్చేసాను. 2008 డిఎస్సి ఎగ్జామ్ నేను రాస్తా వచ్చాను. నాకు సీట్ ఇచ్చాడు దేవుడు. అయితే అద్భుతంగా రీతిగా అది కూడా నేను హై స్కూల్కి రాశాను, ప్రైమరీ స్కూల్కి కూడా రాశాను. హై స్కూల్కి నేను జాబ్ సంపాదించుకోలేదని నా ఉద్దేశం, కానీ ప్రభు చిత్తం అది లేదు. ప్రైమరీ స్కూల్లో నేను ఉండాలనేది ప్రభు యొక్క చిత్తం అనమాట. ప్రైమరీ స్కూల్ జాబ్ని నాకు ఇస్తా వచ్చాడు. అది కూడా అద్భుతమే నా జీవితంలో. ఎందుకంటే అందరూ సీట్ వచ్చింది, కౌన్సిలింగ్ వెళ్తా ఉన్నారు. ఆ రోజు సండే ప్రభు దినం. నేను మందిరంలో కూర్చొని అంకుల్ వాక్యం చెప్తా ఉంటే నేను ఏడుస్తూ ఉన్నాను. అందరూ కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా కాల్ లెటర్ వచ్చింది, వాళ్ళందరూ వెళ్తా వచ్చారు. నేను ఎందుకు వెళ్ళలేదు ప్రభా అంటే, నాకు ఎందుకు సీట్ రాలేదు, నేను ఒకటే ప్రార్థన చేస్తా వచ్చాను. నా జీవితంలో, నా కుటుంబంలో, నా ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఎప్పుడు కూడా ఎవరిపైనా ఆధారపడకూడదు ప్రభా, నన్ను ఇచ్చే చేయగా ఉంచు కానీ పుచ్చుకునే చేయగా నన్ను ఉంచకూడదు ప్రభా అని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. మరి అందరూ వెళ్తున్నారు కౌన్సిలింగ్, మరి నాకెందుకు రాలేదు ప్రభా అని నేను ప్రార్థన చేశాను. ఆ రోజంతా కూడా ఏడుస్తాను. ఇంటికి వచ్చాను, అన్నం కూడా ఏం తినలేదు, పడుకుంటే మా బ్రదర్ వచ్చి తొందరగా లేవు, కౌన్సిలింగ్ జరుగుతుందట, నేను రమ్మన్నారంటే నేను ఒకటే మాట చెప్పాను, నాకు కాల్ లెటరే రాలేదన్నయ్య, నేను ఎట్లా వెళ్తాను అని చెప్పాను. అయితే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉంటారన్నమాట. అన్నయ్య ఫోన్ చేసి, అమ్మ నీ పేరు లిస్ట్లో నేను చూశాను, నీ కాల్ లెటర్ రాలేదేమో, నీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుంటా అంటే నేను ఒకటే చెప్పాను, చాలామంది సృజనలు ఉంటారు అన్నయ్య, నేను కాకపోతే వచ్చాను. అందరు సృజనలు ఉన్నా అందరికీ మేడపాటి రాజశేఖరు ఫాదర్ అయి ఉన్నాడు, నీదే ఆ పేరు రామ్మ అని చెప్పారు. వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి అక్కడ కూడా సిచ్యువేషన్ క్రిటికల్ అన్నమాట. అక్కడ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మా సర్టిఫికెట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు. ఆ టైంలో కూడా అప్పటి వరకు కరెంట్ లేదు, అన్ని జిరాక్స్ తీసుకొని రావాలి, ఎంతో దూరం వెళ్ళాలి. మాస్క్ టైం దగ్గర ఇక్కడ అన్నట్టు ఎంతో దూరం వెళ్ళాలి. మా బ్రదర్ అక్కడికి వెళ్ళి మేము ప్రార్థన చేసుకుని ఇంట్లో బయలుదేరేటప్పటికి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కరెంట్ వచ్చింది. ఒక్క 5 minutesలోనే నావన్నీ కూడా వాళ్ళు టిక్ చేసి, నువ్వన్నీ గవర్నమెంట్ కాలేజ్ కదమ్మా అని అన్నీ కూడా టిక్ చేసి పక్కన పెట్టేశారు. నాకు పక్కకు పెట్టగానే కౌంటర్ క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ కౌన్సిలింగ్ జరిగింది, 111 మందికేమో జాబ్స్ వచ్చాయి. తర్వాత ఎవరో కోర్టులో కేసేస్తే జాబ్స్ మానేశారనమాట. అక్కడ కూడా శోధనే, అందరూ అంటా ఉన్నారు దేవుడు ఇంత కార్యం చేశాడు, ఇంకా నీకు జాబ్ రాదులేని అందరూ ఏదం చేస్తూ వచ్చారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా ఇక్కడ వరకు నడిపించావు, ఇక్కడ వరకు తీసుకొచ్చావు, నువ్వు నడి సముద్రంలో విడిచిపెట్టే దేవుడో కాదు, నువ్వు సాయం ఎవరైతే నన్ను అట్లా మాట్లాడుతూ వచ్చారో వాళ్ళందరూ కూడా నువ్వు సమాధానం చెప్పాలి ప్రభా ప్రార్థన చేశాను. 2010 November 6th మాకు కౌన్సిలింగ్ జరిగింది. ఎంతోమంది వస్తూ వచ్చారు కౌన్సిలింగ్కి. వాళ్ళందరూ కూడా ఎక్కడ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలని తెలుసుకుంటూ వచ్చారు. నాకు ఏం తెలీదు, అసలు ఏం ఐడియా లేదు.
నాకు ఇంకో అక్క ఉన్నారనమాట. ఏం ఐడియా లేదు, మేమిద్దరం కూడా కౌన్సిలింగ్కి వెళ్తా వచ్చాం. తను ప్రెగ్నెంట్, మ్యారేజ్ అయింది, అప్పటికే ఒక బాబు ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికో రంగారెడ్డి బార్డర్లో ఉన్నాయి సీట్స్, అక్కడ తీసుకోవాలి స్కూల్లో అని చెప్పారు. అక్కడ తీసుకున్నాను స్కూల్లో. నెక్స్ట్ డే వెళ్ళాం, చూశాను. మా మదర్ ఫాదర్ ఇద్దరు వచ్చారు. అక్కడి నుంచి ఆ స్కూల్కి వెళ్ళాం. ఆ స్కూల్కి నేను వెళ్ళిన పరిస్థితి అదంతా చూసి మా మమ్మీ భయపడిపోయి ఉద్యోగం వద్దు మానేసి అని చెప్పి చాలా ఏడ్చిందన్నమాట అక్కడ. ఎందుకంటే మారుమూల ప్రాంతము, మన భాష కాదు, ఎక్కువ కన్నడ మాట్లాడతారన్నమాట అక్కడ. మండల్కి నేను వెళ్ళే స్కూల్కి 5 కిలోమీటర్స్. అసలు చీమ చుట్టుకుమని ఇవ్వడదు, అంత పిన్ ఆఫ్ సైలెంట్ ఉంటుంది. మొత్తం అన్ని కూడా చేయలే, ఎవ్వరు కూడా మనుషులు కనబడరు. నేను చూస్తే ఇంట్లో కూడా బలి చూసి భయపడే టైం, నేను అంత పిరికిదానమాట. అటువంటి ప్రదేశానికి దేవుడు నన్ను తీసుకెళ్తే మా డాడీ ఒకటే చెప్పాడు, ఇప్పటి వరకు తోడే ఉన్న దేవుడు ఇంక కూడా తోడే ఉంటాడని. అయితే నా వాగ్దానం ఏంటంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు. నా వాగ్దానం ఆ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, మమ్మీ ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇప్పుడు కూడా నడిపిస్తాడని చెప్పాను. ఏమో మీ ఇష్టం, మీ డాడీ ఇష్టం, నాకైతే నువ్వు అక్కడ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను. నవంబర్, డిసెంబర్ అంతా కూడా అప్ అండ్ డౌన్ చేయడానికి మాకు ఛాన్స్ ఇచ్చారు. తర్వాత హాఫ్ డే స్కూల్స్ వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్ చేయకుండా మీరు అక్కడ రూమ్స్ తీసుకుని ఉండాలని చెప్పారు. ఆ టైంలో కూడా అద్భుతంగా దేవుడు ఏం చేశాడంటే, నాకు జాబ్ రావడానికి ముందే మా ఇంటికి ఒక అంకుల్ వచ్చారన్నమాట. పరిచయకు వచ్చినప్పుడు మా ఇంట్లో భోజనానికి వచ్చారన్నమాట. అంకుల్ వికారాబాద్ డిఎస్పీ అనమాట. వచ్చినప్పుడు ఇట్లా ఎగ్జామ్ రాసిందన్న, కౌన్సిలింగ్ ఇట్లా ఆపేశారు అంటే, సరే వస్తుంది ప్రార్థన చేద్దాం బ్రదర్ అని ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. నాకు అక్కడ సీట్ వచ్చింది. అక్కడ జాబ్ వచ్చిన తర్వాత అక్కడ పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. అక్కడ నేను ఉండడానికి ట్రై చేయాలంటే ఎవరు లేరు తెలిసిన వాళ్ళు. అప్పుడు అంకుల్ గుర్తొచ్చారు మాకు. అంకుల్కి ఫోన్ చేస్తే ఆయన పేరు మీద నాకు అక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేశారన్నమాట. అక్కడ ఉండేదాన్ని. అక్కడ కూడా భయంకరమైన పరిస్థితి. ఇన్ని సంవత్సరాలు నా జీవితం ఒక రీతి అయితే, ఆ 2 సంవత్సరాలు నా జీవితం ఇంకో రీతి అనమాట. ప్రతిరోజు ఒక ప్రమాదమే. మనుషుల వల్ల కాదండి, జంతువుల వల్ల ప్రతిరోజు ఒక ప్రమాదం అనమాట నాకు. మరి ఎందుకు దేవుడు ఆ స్థితికి అంటే, అక్కడికి నన్ను ఎందుకు నడిపించాడో నాకు తెలియదు. కానీ ఇంకా ప్రతిరోజు ఎట్లా ఉండేదంటే నా పరిస్థితి, దేవుడు నా పక్కనే నడుస్తున్నట్టు ఉండేది నాతో. అంతగా తోడే ఉన్నాడు దేవుడు నాకు. ఆ స్థితిలో అయితే చాలాసార్లు అయితే మరణ మంచుల వరకు వెళ్ళొచ్చాను నేను బయటికి. అక్కడ కొండముచ్చులు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. వాటి గురించి అందరు రకరకాలు చెప్తా ఉంటే వినేదాన్ని, కానీ నాకు ఎప్పుడటువంటి సిచ్యువేషన్ ఎదుర్కాలే, దేవుడు నాకు తోడే ఉన్నాడు అనే ధైర్యంతో వెళ్ళిపోతా వచ్చేదాన్ని. కానీ 2 సార్లు అవి నా మీద అటాక్ చేసినప్పుడు కనీసం ఒక గీత కూడా నా శరీరం మీద పడకుండా దేవుడు నాకు కాపాడాడు. ఒకసారి ఏమైందంటే, ఇట్లనే నేను ఆ పోలీస్ క్వార్టర్స్లో ఉండేదాన్ని. నాతో పాటు ఉన్న ఆమె మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్ని 3rd ఫ్లోర్లో ఉండేదాన్ని. ఒకసారి మెట్ల మీద నుంచి కూడా పడిపోయి కాల్ ఫ్రాక్చర్ అయింది. అంకుల్ దగ్గరికి వస్తే ఇక్కడ అనుపమ హాస్పిటల్లో సజెస్ట్ చేశారన్నమాట అంకుల్. ఆ స్థితిలో కూడా నేను స్కూల్ మారలేని స్థితి, ప్రొఫెషన్ పీరియడ్లో ఉన్నాను, నేను ఏం చేయలేని స్థితి. అట్లనే వెళ్తా వచ్చాను స్కూల్కి, నడుచుకుంటానే అట్లనే వెళ్తా వచ్చేదన్నమాట. ప్రతిరోజు ఒక ప్రమాదం ఎదురేది. ప్రతిరోజు ఒక నాగుపాము నాకు ఎదురేస్తూ ఉండేది. రోజుకొకటి, ఒకరోజు ముంగీస, ఒకరోజు అడుగు పంది, ఏదో ఒకటి. అసలు నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు అలాంటి జంతువులన్నింటినీ కూడా నేను అక్కడ చూశానన్నమాట. ప్రతిరోజు ఒక ప్రమాదం ఉండేది. ఒకసారి అయితే అక్కడ వాష్రూమ్స్ ఉండేవి కాదు. స్కూల్ కూడా ఎట్లా అంటే ఊరి చివర చేల మధ్యలో ఉండేది స్కూల్. అక్కడ పాములు అవన్నీ ఉండేవి రకరకాలు. అవన్నీ అంటే నాకు భయం. కానీ అటువంటి స్థితిలో కూడా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఒకసారి ఏంటంటే ఇట్లా వాష్రూమ్స్ లేవని ఇంకొక అమ్మాయిని అట్లా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎక్కడి నుంచో పిల్లలు అరుస్తూ ఉన్నారన్నమాట. చేలంతా అంతా సాఫ్గా ఉండి ఏం పంట లేదన్నమాట. దుమ్ము లెగుస్తూ ఉంది. ఎందుకు లెగుస్తుందో అర్థం అవ్వట్లేదు నాకు. దుమ్ము లెగుస్తూ ఉందన్నమాట. అడవి పంది వస్తూ ఉన్నాయి 2 అక్కడి నుంచి. నాకు తెలియదు ఆ సంగతి. అక్కడే నిలబడతా వచ్చాను. జస్ట్ ఇక్కడి వరకు వచ్చిందండి. కొంచెం ఉంటే నా పొట్టలో పొడిచేదన్నమాట. ఒక్క సెకండ్లో ఇది జస్ట్ ఇట్లా పక్కకు తెప్పుకున్నాను అంతే. ఒక్క సెకండ్లోనే. అసలు అది ఏం చేస్తుందనే సంగతి కూడా నాకు తెలియదు. మామూలుగా మనం ఇక్కడ పనులే చూసుంటాం, అవి భయంకరమైన మన సంగతి కూడా నాకు తెలియదు. దేవుడు అప్పుడు కూడా నన్ను కాపాడుతూ వచ్చాడు. ఒకసారి అయితే వేరే దగ్గరికి నేను షిఫ్ట్ అయిపోతా వచ్చాను. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండేది ఆ స్థలం అనమాట. నాతో పాటు ఒక మేడం ఉండేవారు, డాక్టర్ అనమాట. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు నాకు వివాహం చేసుకోవాలనే ఉద్దేశం అయితే లేదండి. కానీ ఇంట్లో ఫోర్స్ స్టార్ట్ అయింది. అయితే నేను ఒకటే చెప్పాను, నేను అక్కడి నుంచి వచ్చే వరకు కూడా వివాహం చేసుకోండి డాడీ, ఎందుకంటే మ్యారేజ్ చేసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ, కాబట్టి నేను చేసుకోనంటే నాకు ఒక మ్యాచ్ వచ్చిందని చెప్పారు. నాకు చెప్పకుండానే నేను ఇంట్లో హాలిడేస్కి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు నన్ను చూడడానికి. అయితే నేను ప్రార్థన చేసుకోండి ఇట్లా వచ్చారన్నప్పుడు నాకేం చెప్పకుండా చూసారన్నప్పుడు కోపం వచ్చిందనమాట. వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, ప్రభువా నేను ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకోవడం నీ చిత్తమైతే నాతో ఒకసారి మాట్లాడు ప్రభా అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ నేను ఎక్కడో కూడా ఇంకా డౌట్ అనమాట, నిజంగా ఇది ప్రభు చిత్తమా అనే ఒక డౌట్. ఒకటే ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభా ఈ సంవత్సరం నా వాగ్దానం ఏదైతే ఉందో
అది నా డైలీ పోర్షన్లో రావాలి. క్యాలెండర్లో వాక్యం చదవడం నాకు అలవాటు అని చెప్పాను కదా, అక్కడ నాకు రావాలి. అప్పుడు నువ్వు నిజంగా నాతో మాట్లాడవని నేను నమ్ముతాను ప్రభా అని నేను చెప్పాను. నిజంగా మాట్లాడవని నేను నమ్ముతాను ప్రభా అంటే, నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, నా డైలీ పోర్షన్లో అదే వాక్యం చూపిస్తూ వచ్చాడు దేవుడు, క్యాలెండర్లో కూడా అదే వాక్యం చూపిస్తూ వచ్చాడు. ప్రభా ఇది నీ చిత్తమైతే ఇంకొకసారి నేను పరీక్షిస్తాను ప్రభా, ఇంకొకసారి అని పరీక్షిస్తానని నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ సంవత్సరం నా వాగ్దానము, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపడతాడు. కీర్తనలు 24 వచ్చింది అనమాట. ఆ వాగ్దానము నా వాగ్దానం ప్రభా ఈ సంవత్సరం, ఆ వాగ్దానము నాకు రావాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అదే వాగ్దానం ఇస్తూ వచ్చాడు. అయినప్పటికీ మనుషులం కదండి, ఎక్కడో ఒక నమ్మకం అనమాట. ఎంగేజ్మెంట్ ఒక తీర్మానం చేసుకుంటూ వచ్చాను ప్రభు దగ్గర. నేను దేని విషయంలో కూడా డాడీకి ఎదురు చెప్పిన ఒకటే, నాకు ప్రభు పరిచయం చేసే బిడ్డ, దేవుని ఇంట్లో ఉండే బిడ్డ, హెబ్రోన్ విశ్వాసే నాకు కావాలి. అతని అందము చందము అతని ఉద్యోగం ఏది కూడా నాకు అవసరం లేదు ప్రభా, నీ అంత విశ్వాసం ఉంచిన బిడ్డనే నేను చేసుకోవాలి. అట్లా నన్ను తీసుకెళ్ళు. నువ్వు ఏంటికి తీసుకెళ్ళినా, వాళ్ళు ఏ పేరు స్థితిలో ఉన్నా, నాకంటే తక్కువ స్థితిలో ఉన్నా నాకు పర్లేదు ప్రభా అని ప్రార్థన చేశాను. ఇంకొకటి, ఎంగేజ్మెంట్ అయ్యే వరకు కూడా అబ్బాయి నేను చూడను, అబ్బాయి అన్నం ఏది కూడా నేను చూడను ప్రభా, నీ పైన నేను సంపూర్ణంగా ఆధారపడుతున్నాను, నీవే నాకు మార్గం చూపించి ప్రభా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. నిజంగానే దేవుడు అద్భుత రీతిగా చేశారు. అంకుల్ ఎంగేజ్మెంట్ చేస్తూ వచ్చారు. నాది కూడా మ్యారేజ్ రేపండి ముందు రోజు కూడా ఇంకొకసారి ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇంకొకసారి ప్రభా, అంత ఎండలో May 6th నా మ్యారేజ్ జరిగింది. అంత ఎండల్లో ప్రభా ఇది నీ చిత్తమైతే, నీవే ఈ మ్యాచ్ నాకు చూపించావు, ఇది నీ చిత్తమైతే, ఇంత మాట్లాడుతున్నా సరే ఎక్కడో ఒక అపనమ్మకం, ఇది నీ చిత్తమైతే ప్రభా ఈ రోజు ఖచ్చితంగా వర్షం కురవాలి, రేపు ఎండగాయాలి, రేపు నా మ్యారేజ్, ఈ రోజు ఖచ్చితంగా వర్షం కురవాలి, వర్షం కురిస్తే ఇది నీ చిత్తమని నేను అనుకుంటాను ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను ప్రార్థన చేసుకున్నాను. తెల్లవారుజామున 4 గంటలకి మధ్యాహ్నం వర్షం కురిచింది. ఖచ్చితంగా వర్షం కురిచింది. వర్షం కురిస్తే ఏంటి రేపు మ్యారేజ్ ఉంది కదా, ఇట్లా వర్షం కురుస్తుంది ఏంటి, రేపు ఎట్లా ప్రాబ్లం అనేసి మా మమ్మీ డాడీ అనుకుంటా ఉన్నారు. నేనేం మాట్లాడలేదు. అయితే మా అన్నయ్యకి వచ్చి చెప్పారన్నమాట, ఇట్లా నేనే ప్రార్థన చేశాను వర్షం కురిపించమని, ప్రభు చిత్తం అయితే దేవుడు వర్షం కురిపిస్తా వచ్చాడు అంటే మా అన్నయ్య నవ్వారన్నమాట. నీకెందుకు ఇంత అపనమ్మకం అంటే, ఇది మ్యారేజ్ కాబట్టి అపనమ్మకం కాదు, ఇంకా ఇది నిజంగా దేవుడు నాతో మాట్లాడారా లేదా నన్ను నేను పరీక్షించుకుంటున్నాను అన్నయ్య అని చెప్పారు. దేవుడు అలాగనే మాట్లాడుతూ వచ్చాడు, అద్భుత రీతిగా చేస్తూ వచ్చాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను పంచుకోవాల్సింది. ఇప్పటి వరకు నాకు జరిగింది నా జీవితంలో ఒక ఎత్తు అయితే, మ్యారేజ్ తర్వాత కూడా చాలా కష్టాలు నేను అనుభవిస్తూ వచ్చాను. బాబు పుట్టే విషయంలో కానీ, వాడు ఆరోగ్య విషయంలో కానీ, ఇప్పటి వరకు కూడా ప్రభు తను ఇచ్చిన వాగ్దానాన్ని అనుదినము నా పట్ల నెరవేరుస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా మరి ప్రభా, ఎక్కడ నేను ఎన్నోసార్లు ప్రభా తప్పిపోతూ వచ్చినప్పుడు కూడా ఆయన తిరిగి తన సన్నిధానంలో నన్ను నిలబెట్టుకుంటూ వచ్చాడు.